अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरौ श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। करोति वाचालं पङ्गुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण। राइट।
సో వీఆర్ ఇన్ ది 15th చాప్టర్ పురుషోత్తమ యోగం, రైట్? సో ఇప్పుడు దాకా జ్ఞానయోగంలోని ఎలాగ జ్ఞానం అయితే భక్తిలోకి కల్మినేట్ అవ్వాలా అన్నది చూసుకుంటూ వస్తున్నాం, రైట్? 13వ అధ్యాయం నుంచి జ్ఞానయోగము, 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు. అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలకి ఏంటి? క్షేత్రజ్ఞుడు ఎవరు? జ్ఞేయం అనగానేమి? ప్రకృతి పురుషుడు. ఈ 6 అంశాల గురించి అడిగారు. అడిగితే మన 14వ అధ్యాయం అంతా కూడా ప్రకృతి త్రిగుణతత్వం గురించి చూస్తే, 15వ అధ్యాయం పురుషోత్తం భగవంతుని తాలూకా స్థితిగతుల్ని మనము 15వ అధ్యాయంలో చూడగలుగుతారు బేసికల్ గా. 12వ అధ్యాయము 20 శ్లోకాలు, మళ్ళీ 15వ అధ్యాయము 20 శ్లోకాలు. సో ఈ రెండు అధ్యాయాలు మనకి భగవద్గీతలో ఉన్న అన్ని చాప్టర్ల కంటే చిన్న చాప్టర్స్. 12వ అధ్యాయమును 15వ అధ్యాయం. సో 20 శ్లోకాలను ఒక చాప్టర్ కింద డివైడ్ చేయాల్సి వచ్చింది అంటే 20 శ్లోకాలు ఎంత ఇంపార్టెంట్ శ్లోకాలు అర్థం చేసుకో. 12వ అధ్యాయం భక్తి యోగం కల్మినేషన్ అయితే, భక్తిలోని స్థితులు, భక్తి కనీసము అందులో భగవంతుడు నువ్వు భక్తిని ఇవ్వలేకపోతే కనీసం కార్యాన్ని ఇవ్వలేకపోతే కనీసం నన్ను ఆలోచించుకో, నన్ను దృష్టిలో పెట్టుకోలేకపోతే కనీసం కార్యాన్ని నువ్వు నీకోసం కాకుండా చేసుకో, నిస్వార్థంగా చేసుకో, నిష్కామంగా చేసుకో. అలాగా ఎట్లాగా స్టెప్ బై స్టెప్ ఆయన దిగి వచ్చారో, లేదా స్టెప్ బై స్టెప్ మనం ఎలా ఎదగాలో చూపించుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి భగవత్ తత్వము, ఆధ్యాత్మిక ప్రపంచం తాలూకా స్థితి, ఇదంతా కూడా మనకి 15వ అధ్యాయంలో కనబడుతుంటుంది. భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం వరకు వెళ్ళడం ఎట్లాగాయా అంటే, దానికి త్యాగము మరి శరణాగతి మాత్రమే మార్గము అన్న విషయాన్ని మనము ఈ అధ్యాయంలో చూస్తాము. అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏమిటయ్యా అంటే ఆస్టరిటీ, త్యాగము, అండ్ దెన్ సరెండర్. భగవంతునికి శరణాగతి పొందడం వల్లనే అది జరుగుద్ది. దానికి జీవులు ఎట్లా ట్రాన్స్ఫార్మేషన్ చేంజ్, పరివర్తన ఎట్లా వస్తుంది, భగవంతుడే మన సంరక్షకుడు అన్న సంగతిని గ్రహించడం ఎట్లాగా అన్నది, మళ్ళీ వేదాలు తాలూకా సారాంశం ఏమిటయ్యా అంటే ఆ భగవంతుని గ్రహించడమే. శ్రీకృష్ణ తెలుసుకోవడం అంటే సమస్తము తెలుసుకోవడము. భగవంతుని తెలుసుకోవడం అంటే ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము, అందులో భగవంతుని కూడా ఒక విషయము అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. అన్ని విషయాలు భగవంతుని తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుసుకున్నట్లే భగవంతుని తెలుసుకోవడమే అంతిమ లక్ష్యము అన్నది గ్రహించగలగాలి. అంతిమ లక్ష్యం అంటే మళ్ళీ ఆఖరి లక్ష్యం అని కాదు. దానిని గ్రహించగలిగితే వేరొకటి గ్రహించాల్సిన అవసరం లేని దాన్ని మనం అంతిమ లక్ష్యము అంటూ ఉంటాము, రైట్? సో ఆ కాంటెక్స్ట్ తోని ఈ చాప్టర్ మనం స్టార్ట్ చేసుకుంటాం. ఇది మళ్ళీ మన పురుషోత్తమ మాసంలోని అది కూడా ఈ చాప్టర్ చదువుకుంటూ ఉంటాము. పురుషోత్తమ యోగము బేసికలీ ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆఫ్ భగవద్గీత. సో ఫస్ట్ శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ శ్లోకం ఏంటి ఇందులో? ఇది మళ్ళీ పాపులర్ శ్లోకం. శ్రీ భగవాను వాచ ఊర్ధ్వమూలమదసాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛాందసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. అనువాదం: దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన వేళ్ళు ఊర్ధ్వముగాను శాఖలు క్రిందకుగాను వేదరుక్కులే పత్రములుగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడింది. ఈ వృక్షమును నెరిగిన వాడే వేదములను నెరిగిన వాడు అగును. సో అశ్వత్థ వృక్షం గురించి మనం వింటూ ఉంటాం. ఈ పదం వింటూ ఉంటాం అట్లీస్ట్. ఊర్ధ్వ మూలము వేళ్ళు పైకి, అధశాఖం అంటే శాఖలు క్రిందకి. ఊర్ధ్వ మూలము అంటే చెట్టుకి మూలం ఏంటయ్యా అంటే వేళ్ళు. ఆ వేళ్ళు పైకి ఉంటున్నాయంట. అధశాఖం అంటే దాని తాలూకు శాఖలు అన్ని కూడా అవి కిందకి ఉంటున్నాయంట. అలాగని ఒక అశ్వత్థ వృక్షం ఉందయ్యా.
అది 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 అవ్యయం, శాశ్వతమైన ఏంటిది ఆ ఈ వృక్షం నెరిగిన వాడు వేదములు ఎరిగిన వాడు అవుతాడు. ఇది తెలుసుకోగలిగితే వేదాల్ని మొత్తం గ్రహించిన వాడు అవుతాడంట. సో మరి ఈ అశ్వత్థ వృక్షం అంటే ఎక్కడ ఉంటుంది? మనం ఎక్కడైనా చూసామా? వేళ్లు పైకుండి కొమ్మల కిందకుండే వృక్షము ఎక్కడా కనబడదు మనకి. అది ఎక్కడ కనబడుతుంది? కేవలం నీడలో మాత్రమే కనబడుతుంది. నీడలోనే మనకి వేళ్లు పైకుండి కొమ్మలన్నీ కింద కొన్నట్టు కనబడుతూ ఉంటుంది, రైట్? ఈ బొమ్మలో చూపించినట్టు. సో సో ఇది దీనిని చాలా మంది ఆచార్యులు ఎలా సూచించారంటే, ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి రిఫ్లెక్షన్ భౌతిక ప్రపంచము. ఈ భౌతిక ప్రపంచము ఒక అశ్వథ వృక్షం కింద పోల్చుకుంటూ వస్తుంటారు. మళ్ళీ అశ్వథ వృక్షం అని పిలిచారు. అశ్వం అంటే గుర్రము. గుర్రం ఎప్పుడు కూడా 3 కాళ్ళ మీద నిలబడుతూ ఉంటుంది. చూస్తే మీరు 4 కాళ్ళు పరిగెడుతున్నప్పుడు 4వ కాలు వాడుతూ ఉంటుంది. జనరల్ గా 3 కాళ్ళ మీద ఉంటుంది. సో సో అన్స్టడీ, ఇప్పుడు పరిగెట్టడానికి రెడీగా ఉంటూ ఉంటుంది గుర్రము. భౌతిక ప్రపంచ పరిస్థితి కూడా అటువంటిది అని కూడా కొంతమంది ఆచార్యులు దీనిని ఈ అశ్వథాల పదం వాడడానికి కారణం అని కూడా చెప్పుకొచ్చారు. సో సో ఈ వృక్షము భౌతిక ప్రపంచాన్ని సూచిస్తుంది, ఆధ్యాత్మిక ప్రపంచం తాలూకా రిఫ్లెక్షన్. మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము. రిఫ్లెక్షన్ ఎప్పుడు కూడా రియల్ కాదు. భౌతిక ప్రపంచము రియల్ స్థితి కాదు. కానీ 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 మనము దానినే రియల్ స్థితి అనుకుని, దాన్నే నిజ స్థితి అనుకుని జీవిస్తున్నాము. అంటే నిజస్థితి అనుకుని జీవించడం అంటే ఏమిటి? నిజస్థితి అనుకుని జీవించడం. నిజస్థితి అనుకుని జీవించడం అంటే భౌతిక ప్రపంచంలోని మనకి మనము గొప్పవాళ్ళము అన్న భావన ఉంటుంది. మనకి మనం యాజమాన్యులమే అని, అంటే నా చుట్టూరు ఉన్న ప్రపంచాన్ని నేను నా ప్లానింగ్ తో నడుస్తుంది అన్న భావన ఉంటుంది. అదంతా కూడా శాశ్వతమైనది కాదు, నీడలాంటిది అన్నది గ్రహించగలగాలి. సో with this thought process, let's get into the purport. భక్తి యోగపు ప్రాముఖ్యం గురించి చర్చించిన పిమ్మట వేదముల ప్రయోజనం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించవచ్చును. వేదాధ్యాయం ప్రయోజనము శ్రీకృష్ణుడు ఎరుగటియే అని ఈ అధ్యాయం వివరింపబడినది. కృష్ణ చైతన్యవంతుడై భక్తియుక్త సేవ ఎందు నెలకొనినవాడు వేదములను ఎరిగియే ఉండదు. సో వేదాలు తాలూకు సారం ఏమిటయ్యా అంటే భగవంతుని తెలుసుకోవడమే అన్నది గ్రహించగలగాలి. ఆ వేదంలో అలా చెప్పారు కదండి, ఈ వేదంలో ఇలా చెప్పారు కదండి. ఎస్, దోస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ప్రొసీజర్స్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ దట్ ప్రొసీజర్ ఏం నేర్చుకోవాలయ్యా అంటే నువ్వు భగవంతుని గ్రహించగలగాలి. భౌతిక జగత్తు బంధం ఇక్కడ అశ్వత్థ వృక్షంతో పోల్చబడింది. కామ్య కర్మల యందు ఆసక్తుడైన వాడు ఈ అశ్వత్థ వృక్షపు తుదిని తెలియక అతడు ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు, అక్కడ నుంచి మరొక కొమ్మకు సదా మార్చుండును. భౌతిక ప్రపంచమును ఈ అశ్వత్థ వృక్షమునకు భౌతిక ప్రపంచము అను ఈ అశ్వత్థ వృక్షమునకు అంతమనని లేదు. అట్టి ఈ వృక్షమునందు ఆసక్తుడైన వానికి ముక్తి లభించే అవకాశము లేదు. ఈ వృక్షము ఎంత పెద్దది ఉందంటే, భౌతిక ప్రపంచం అనేది ఈ అశ్వత్థ వృక్షం ఎంత పెద్దది ఉందంటే, మనము ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి కోతి కొమ్మ చాడుతున్నట్లు ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి పరిగెడుతూను జీవితం గడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. జీవితాలు గడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అది దీని తాలూకా మూలం ఎక్కడున్నది అని గ్రహించగలగాలి. మానవుని ఉద్ధరించుటకై ఉద్దేశింపబడిన వేదమంత్రములు ఈ వృక్షమునకు పత్రములుగా పేర్కొనబడినవి. దీని వేళ్లు విశ్వమునందలి అత్యున్నత లోకమైన బ్రహ్మలోకము నుండి ఆరంభమొకటిచే అవి పైభాగమునకు పెరుగును. ఈ అవ్యయమైన మాయా వృక్షమును అవగతము చేసుకునగలిగిన మానవుడు దాని నుంచి బయటపడగలడు. భౌతిక జగత్తు బంధము నుండి విముక్తి పొందుటకు గల ఈ పద్ధతిని సంపూర్ణముగా అవగాహన చేసుకునవలెను. భౌతిక బంధము నుంచి విముక్తిని అనేక విధములు కలవని గడిచిన అధ్యాయం నందు వివరింపబడినది. భౌతిక బంధం నుంచి బయటపడాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. మనం అన్ని రకాల మార్గాలు చూసాము. జ్ఞానయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, ఇవన్నీ కూడా మళ్ళీ భక్తిలోకి, కర్మయోగం, ఇవన్నీ కూడా భక్తిలోకి కన్వర్జ్ అవ్వగలగాలి. దేవదేవుని భక్తియుక్త సేవ అందుకు అత్యుత్తమ పద్ధతి అని 13వ అధ్యాయం వరకు మనము కాంచున్నాం.
ఇప్పుడు భౌతిక కర్మల యందు అనాసక్తి మరియు భగవంతుని భక్తియుక్త సేవ యందు ఆసక్తి అనునవి భక్తియుక్త సేవకు మూల సిద్ధాంతములు అని తెలియవచ్చింది. ఈ అధ్యాయ ప్రారంభమున భౌతిక జగత్తు పట్ల గల ఆసక్తిని ఛేదించుకుని విధానం చర్చించబడింది. ఈ భౌతిక ప్రపంచం అనేది వృక్షపు వ్రేళ్లను ఊర్ధ్వభాగమునకు పెరుగునని వర్ణింపబడినది. మహత్తత్వము నుండి విశ్వమునందులే అత్యున్నత లోకము ప్రారంభమగునని భావం. అక్కడ నుండియే విశ్వమును ఈ సంసార వృక్షము వివిధమైన గ్రహమండలమునందు వివిధ శాఖలతో విస్తరించి ఉన్నది. దాని ఫలములు ధర్మము, కామము, మోక్షములని జీవుల కర్మ ఫలితమును సూచించును. సో ఈ కొమ్మలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అవన్నీ కూడా మానవుని తాలూకా కర్మఫలము తో పోల్చబడినది. దీనికి రూట్ ఏంటయ్యా అంటే వేదాలు. రూట్స్ నేమో వేదాలతో పోల్చబడినది. ఈ జగత్తునందు కొమ్మలు కింద భాగములకు, వేళ్లు పైగా భాగములకు గల వృక్షము మనం ఎక్కడా ప్రత్యేకముగా కనిపించకపోయినను అట్టి వృక్షమును జలాశయమును పక్కన చూడవచ్చు. నీటి ఒడ్డున గల వృక్షమును శాఖలు కింద భాగములకు, వేళ్లు పై భాగంలో ఉన్నట్లుగా జలమునందు ప్రతిబింబించును. మరొక మాటలో చెప్పవలనగా ఈ భౌతిక జగత్తు అనేది అశ్వద్ధ వృక్షము, ఆధ్యాత్మిక జగత్తు అనేది నిజమైన వృక్షములకు ప్రతిబింబము. వృక్షము యొక్క ప్రతిబింబము జలమునందు కనిపించినట్లు ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతిబింబమైన భౌతిక జగత్తు కోరిక యందు స్థితమై ఉన్నది. అనగా కోరికే భౌతిక జీవనములకు కారణమై ఉన్నది. ఈ భౌతిక జీవనం నుండి విముక్తిని వాంఛించువాడు సంసార వృక్షమును సవివరమైన అధ్యయనము చే సంపూర్ణముగా ఎరుగవలదు. అప్పుడు అతడు దానితో తనకు గల సంబంధమును ఛేదించుకోగలడు. ఈ సంసార వృక్షము నిజమైన ఆధ్యాత్మిక వృక్షములకు ప్రతిబింబమై ఉన్నందున దానికి ప్రతిరూపమై ఉన్నది. సో మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది, ప్రతిబింబము లాంటిది. అయితే మరి ఈ ప్రతిబింబాన్ని డ్రైవ్ చేస్తున్న ఫోర్స్ ఏమిటయ్యా అంటే కోరిక మాత్రమే. కోరికే భౌతిక లోక జీవనములకు కారణమై ఉన్నది. మన కోరికకి వర్సెస్ భగవంతుని కోరిక, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని మనం గ్రహించగలగాలి. భగవంతుడు మన నుంచి కోరుకుంటుంది ఏమిటయ్యా అంటే ఆయన ఏ కోరికతో మనకి జీవ ప్రదానం చేశాడయ్యా అంటే కేవలము ఆయన ఆనందము కోసం ఆయనతో మనం కాలం గడపాలి అన్న భావనతో చేశాడు. కానీ మనకంటూ ఉన్న ఒక ఇండిపెండెంట్ కోరికతో, భౌతిక కోరికతోని భౌతిక ప్రపంచంలోకి వచ్చాము. ఈ భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచానికి భిన్నమైనది. ఆ భిన్నత్వానికి కారణము కోరిక. ఆ కోరికను మనము జయించగలిగితే, దేంతో జయించాలి? కోరికను చంపుకొని కాదు, కోరికని మలుచుకొని జయించగలగాలి. కోరికను మలుచుకోవడం అంటే ఆ కోరిక తాలూకా నిజస్థితి ఏమిటి, కోరిక తాలూకా నిజస్థితి ఏమిటయ్యా అంటే అది భగవంతుని ఆనందము కోసము అన్న భావనను మనం గ్రహించగలిగినప్పుడు ఈ అశ్వథ వృక్షం నుంచి, ఈ ప్రతిబింబ వృక్షం నుంచి బయటపడతాము. ఈ సంసార వృక్షము నిజమైన ఆధ్యాత్మిక వృక్షములకు ప్రతిబింబమై ఉన్నది, దానికి ప్రతిరూపమై ఉన్నది. వాస్తవులకు ఆధ్యాత్మిక జగత్తునందు సర్వము కలదు. నిరాకారవాదులు బ్రహ్మమే ఈ భౌతిక వృక్షమునకు మూలమని భావింతురు. సాంఖ్య దర్శమును అనుసరించి ఈ మూలము నుండి ప్రకృతి, పురుషుడు, పిదప త్రిగుణములు, పిదప పంచమహాభూతములు, తదనంతర దశేంద్రియములు, మనసు మున్నగునవి కలుగుచున్నవి. ఈ విధముగా వారు సమస్త భౌతిక జగత్తును 24 తత్వములుగా విభజించారు. రైట్, మనం అంతా చదువుకున్న విషయమే. అది బ్రహ్మమే సర్వ సృష్టులకు మూలాధారమైనచో ఈ భౌతిక జగత్తు బ్రహ్మమునకు కేంద్రము యొక్క 180 డిగ్రీల కోణాంశము కలదు. పిదప కేంద్రము యొక్క మిగిలిన 180 డిగ్రీల కోణాంశము ఆధ్యాత్మిక జగత్తును సూచించు. కనుక భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకు వికృతి ప్రతిబింబమై ఉన్నది. అనుకునే ఆధ్యాత్మిక జగత్తు అట్టి వైవిధ్యమును తప్పక కలిగి ఉండుననియు, కానీ అది యథార్థమైన వైవిధ్యం అని గ్రహింపవలెను. ప్రకృతి పరమ పురుషుని బాహ్య శక్తి అనియు, పురుషుడు స్వయముగా పరమ పురుషుడేనని భగవద్గీత యందు వివరింపబడింది. ఈ విశ్వ ప్రకటనము భౌతిక మొగటిచే తాత్కాలికమైనట్టుది. కొన్ని మార్లు కల్పించినట్టు ప్రతిబింబము తాత్కాలికమైనట్టుదే కదా. కానీ ఈ ప్రతిబింబం ఒక కారణము, మూలము మాత్రము శాశ్వతమైనది.
కనుకనే ఆధ్యాత్మిక వృక్షపు భౌతిక ప్రతిబింబమును ఛేదింపవలెను. ఆధ్యాత్మిక వృక్షపు భౌతిక ప్రతిబింబమును ఛేదింపవలెను. ఒక వ్యక్తి వేదములు నెరిగిన వాడని తెలుపబడినప్పుడు అతడు ఈ భౌతిక జగత్తు యొక్క ఆసక్తిని ఛేదించుకున్నట్టు ఇట్లో తెలుసుకొనినని భావింపవలను. అతడు ఆ విధానము ఎరుగగలిగినప్పుడే వేదములు కూడా నిజముగా ఎరుగగలుగును. వేదముల ఎందలి కర్మకాండకు సంబంధించిన నియమములచే ఆకర్షితుడైన వాడు సంసారము అన్న ఆ వృక్షపు సుందరమైన పచ్చని ఆకులచే ఆకర్షింపబడిన వాడు కనుక అతడు వేదముల యొక్క యథార్థ ప్రయోజనమును ఎరుగజాలడు. దేవాది దేవుడే స్వయముగా తెలిపినట్లు ప్రతిబింబమైన ఈ సంసార వృక్షమును ఛేదించి ఆధ్యాత్మిక జగత్తు అనేది యథార్థ వృక్షమును పొందుటి ఏ వేదముల యొక్క ప్రయోజనము. సో సో మనము గ్రహించాల్సిన విషయాలు ఏమిటయ్యా అంటే, ఈ భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచము తాలూకా భిన్నత్వము. అంటే భిన్నం అంటే డిఫరెంట్ ఫ్రమ్ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫ్రమ్ ఇట్. We are saying this material world is different from spiritual world, but materialistic world is exactly opposite to spiritual world. అంటే భౌతిక ప్రపంచంలో మనం ఏది ఇంపార్టెంట్ అనుకుంటామో అది ఆధ్యాత్మిక ప్రపంచానికి అవసరం లేదు. మనం ఏది ఇంపార్టెంట్ అని అనుకుంటున్నామో అదే మన భౌతిక ప్రపంచంలో నిలబెట్టడానికి కారణం అవుతుంది. అది 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 ఇంపార్టెంట్ కాదు అన్న విషయాన్ని మనకు సూచించగలిగింది వేదాలు. సో వేదాలు తాలూకు సారం ఏమిటయ్యా అంటే, ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతమని, ఈ అశాశ్వతమైన దాని గురించి మనం ప్రాకులాడుతున్నామని, ఈ ప్రాకులాడేది మనతో తిరిగి రాదని, మనం తిరిగి రాగలిగింది ఏమిటయ్యా అంటే దేని గురించి ప్రాకులాడుతున్నామో అది వదిలేయగలిగిన నాడు మాత్రమే మనము ఈ తిరిగి రాని భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళతాము అన్నది గ్రహించడం కోసము ఈ అశ్వథ వృక్షాన్ని మనకి ఒక ఎగ్జాంపుల్ గా ఇచ్చుకొచ్చారు. దీని తాలూకా స్థితులు ఇంకా ఏంటి అనేది నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాం. ఈ అశ్వథ వృక్షము, ఈ వృక్షాలు ఎట్లాగుంటాయో. సరే, 2వ శ్లోకం ఎవరిని చదువుతారమ్మా? నేను చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రమాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అనువాదము: ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. దీని చిగురాకులే ఇంద్రియార్థములు. అధోముఖముగను ఉన్న వృక్షపు వ్రేళ్లు మానవలోకపు కామ్య కర్మలకు సంబంధించినవై ఉన్నవి. హరే కృష్ణ. సో ఈ వృక్షము తాలూకు కొమ్మలు కొన్ని పైకి కిందకి వెళ్తున్నాయి. ఆ తర్వాత ఆ కొమ్మలన్నీ చివరన చిగురుటాకులు ఉన్నాయి. ఆ చిగురుటాకులు ఇంద్రియార్థములు. అధోముఖముగా ఉన్న వృక్షపు వేళ్లు మానవలోకపు కార్యకర్మములకు సంబంధించినవి. సో ఆ వేళ్ళన్నీ కూడా మనం చేసుకునే కర్మల తాలూకా కామ్య కర్మలకు సంబంధించినవై ఉన్నవి. సో మనల్ని ఈ భౌతిక ప్రపంచంలోని నిలబెట్టడానికి కారణమైపోతున్నాయి. మనుష్యులోకే అంటే మానవలోకము. ఈ మానవలోకములో మనల్ని బంధించబడేవి ఏమిటయ్యా అంటే ఆ వేళ్ళకి కారణం ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చిగురాకులు. ఆ చిగురాకులే ఇంద్రియార్థములు. మన ఆ ఇంద్రియార్థములని సాటిస్ఫై చేసే ప్రాసెస్లోని మనం వేళ్ళని మరింత బలవంతంగా తయారు చేసుకుంటున్నామో, ఎప్పుడైతే మన వేళ్ళని మరింత బలవంతంగా తయారు చేసుకుంటున్నామో అది మనల్ని ఈ మనుష్య లోకంలోని నిలబెట్టేసే పరిస్థితికి తీసుకువెళుతుంది, నిలబెట్టేసే పరిస్థితిలోని ఉంచుతుంది. రైట్. సరే, దీని భాష్యం చూద్దాం. అశ్వథ వృక్ష వర్ణనం ఇక్కడ మరింతగా వివరింపబడింది. అన్ని వైపులకు వ్యాపించి ఉన్నట్టి దాని శాఖల అధోభాగములందు జంతువులు, మానవులు, అశ్వములు, గోవులు, శునకములు, మార్జాలములు వంటి వివిధ జీవుల రూపములు ఉండును. జీవులన్నీ ఈ విధముగా శాఖల క్రింద భాగం నిలిచి ఉండగా వృక్షపు ఊర్ధ్వ భాగములందు దేవతలు, గంధర్వులు వంటి ఉన్నత జీవజాతులకు చెందిన ఉన్నత రూపులు ఉండును. వృక్షము జలముచే పోషింపబడినట్లు ఈ సంసార వృక్షము భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే పోషింపబడును. ఈ కొన్ని మార్లు తగినంత నీరు లేనందువలన
కొంత భూభాగము బీడుపడుటయు కొన్ని మార్లు కొంత భూభాగము పచ్చగా ప్రకాశించుచుండును మనం చూచుచుందము. అట్లే ప్రకృతి త్రిగుణములందు ఏ ప్రత్యేక గుణ పరిమాణము ప్రభావం నందునో దానిని అనుసరించి వివిధ జీవజాతులు కూడా వ్యక్తమవుచుండును. సో దీనంతటికీ కారణం ఏమిటయ్యా అంటే, ఈ భూలోకంలోనే మనం ఉండిపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే మన ఇంద్రియానందము. సంసార వృక్షపు చిగురాకులే ఇంద్రియార్థములుగా వర్ణింపబడింది. భౌతిక ప్రకృతి అందరి వివిధ గుణముల అభివృద్ధి వలన మనము వివిధములైన ఇంద్రియములు పెంపొందించుకున్నాం. అట్టి ఇంద్రియముల ద్వారా మనము వివిధములైన ఇంద్రియార్థములను అనుభవించము. ఈ విధముగా వివిధములైన ఇంద్రియార్థములందు ఆసక్తి కలిగి ఉండేటి కర్ణములు, నాసిక, నేత్రములు వంటి ఇంద్రియములే సంసార వృక్ష శాఖాగ్రములు. శబ్ద రూప స్పర్శ వంటి ఇంద్రియార్థములే చిగురాకులు. వివిధ రకాల దుఃఖముల వలనను ఇంద్రియ భోగముల ఫలములైన ఆసక్తి మరియు అనాసక్తులు ఈ వృక్షపు ఉపమూలములు. సర్వ దిక్కులకు వ్యాపించి ఉన్నట్టు ఈ ఉపమూలముల నుండి పాపపుణ్యములకు సంబంధించిన ప్రవృత్తులు ఉద్భవించినని భావింపబడుచుంది. ఈ వృక్షపు యథార్థమైన మూలము బ్రహ్మలోకమునందుండును. మిగిలిన ఉపమూలములు మర్త్యలోకములందు, ఊర్ధ్వలోకములందు పుణ్యకర్మల ఫలితములను అనుభవించిన పిమ్మట జీవుడు ఈ మర్త్యలోకములకు తిరిగి ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుచుండుటకు తన కామ్యకర్మలు కొనసాగించింది. కనుకనే మానవులు నివసించు ఈ మర్త్యలోకము కర్మక్షేత్రముగా భావింపబడుచున్నది. ఇది ఇంకా కంటిన్యూషన్ ఆఫ్ ది అశ్వథ వృక్షము తాలూకా డిస్క్రిప్షన్ బేసికలీ, రైట్. దీని కొమ్మలు అంటే ఇది భౌతిక ప్రపంచము తాలూకా లక్షణాలన్నీ కూడా ఇక్కడ మనకి వర్ణిస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచం తాలూకా లక్షణాలను ఒక చెట్టుతో పోల్చుకొస్తున్నాము. ఈ చెట్టుకున్న కొమ్మలు పైకి కిందకి వెళుతూ ఉంటాయి, కానీ ఉన్న ఆకులు, చిగురుటాకులు మన ఇంద్రియార్థములు లాంటివి. ఆ ఇంద్రియార్థముల ఆధారముగా మనము ఒక్కోసారి పైలోకాలకి, ఒక్కోసారి కింద లోకాలకి వెళ్తుంటాము. ఒక్కోసారి ఈ భూలోకంలోనే రకరకాల జీవనాలు, రకరకాల శరీరాలను తీసుకుంటూ ఉంటాము. ఇదంతా కూడా మనకుండే కోరిక మీద, మనం ఇంద్రియార్థాలని ఆనందింప చేసుకునే కోరిక మీద ఆధారపడి ఉంటుంది. కానీ దీనికి విరుద్ధముగా ఉండే, భౌతిక ప్రపంచానికి విరుద్ధంగా ఉండే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనము గ్రహించాల్సిన అవసరం ఉన్నది. రైట్. హరే కృష్ణ. సరే, 3-4 శ్లోకాలు చదువుతారా? చదవనమ్మా. చదవమ్మా. హరే కృష్ణ. 3-4 శ్లోకం. నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. అనువాదము. ఈ వృక్షపు యథార్థ రూపమును ఈ జగత్తునందు చూడబడదు. దాని ఆదిని గాని, అంతమును గాని, లేదా మూలమును గాని ఎవ్వరును అవగతము చేసుకొన జాలరు. కాని మానవుడు దృఢ నిశ్చయముతో, అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన వ్రేళ్లు గల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాది కాలము నుండి ఎవని వలన సర్వము ఆరంభమయ్యెనో మరియు ఎవని నుండి సర్వము వ్యాప్తి నొందెనో అట్టి దేవాది దేవుని అచట శరణు పొందవలెను. హరే కృష్ణ. సో మనము చూసే వృక్షానికి ఆపోజిట్ గా ఉండే వృక్షము, అది భౌతిక ప్రపంచానికి ఆపోజిట్ గా ఉండే ఆధ్యాత్మిక ప్రపంచం. అది ఒక అంటే వేళ్లు పైకి ఉండే వృక్షం యథార్థ వృక్షము బేసికల్ గా, రైట్. దానిని మనం ఎవరు ఇక్కడ భౌతిక ప్రపంచంలో చూడలేము. భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము మనం వేళ్ళు కిందకుండి ఆ రిఫ్లెక్షనే చూస్తున్నాం. అది ఆ భౌతిక ప్రపంచంలో మనం చూసింది ఆధ్యాత్మిక ప్రపంచం తాలూకా రిఫ్లెక్షన్ బేసికల్ గా, రైట్. ఈ వృక్షపు యథార్థ రూపమును ఈ జగత్తునందు చూడబడదు. దాని
ఆదిని గాని అంతమును గాని మూలమును గాని ఎవ్వరు అవగతము చేసుకుని జాలరు. కానీ మానవుడు దృఢ నిశ్చయంతో అనాసక్తి అనే ఆయుధముతో దృఢమైన వేళ్లు గల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాది కాలము నుండి ఎవ్వరి వలన సర్వము ఆరంభమైనో మరియు ఎవ్వరి నుంచి సర్వము వ్యాప్తి పొందినో అట్టి దేవదేవుని అచ్చట శరణు పొందవలేను. సో సో ఇక్కడ మనకి ఎందుకు ఇవంతా మళ్ళీ చెప్పినట్టు అనిపిస్తుంటుంది. అంటే అంటే ఫిలాసఫీ అంతా చెప్పినా సరే ఇక్కడ ఈ శ్లోకాల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ అని చెప్పడంలో అర్థం ఏమిటంటే నువ్వు రెండు పట్టుకోలేవు, ఏదో ఒకటినే గ్రహించగలవు. అది ఇది రెండూ చేసుకుంటాను అంటే కుదరదు. అర్థమవుతుంది కదమ్మా? నాకు రెండూ కావాలి అంటే కుదరదు. ఏదో ఒకటే వస్తున్నది. నువ్వు అసలు దాన్ని పట్టుకుంటావో దాన్ని తాలూకా రిఫ్లెక్షన్ పట్టుకుంటావో, రిఫ్లెక్షన్ చూసుకుని అదే నిజమైన ప్రపంచము అన్న భావంలో బతికేస్తున్నాము. ఎందువల్ల అలా బతికేస్తున్నాము అంటే త్రిగుణ తత్వమే దానికి కారణము. ముందు అధ్యాయంలో చెప్పుకొచ్చిన త్రిగుణ తత్వం, ఆ ముందు అధ్యాయంలో చెప్పుకొచ్చిన 13వ అధ్యాయంలో చెప్పుకొచ్చిన ఆ ప్రకృతి త్రిగుణ తత్వం నుంచి ఎట్లా జీవాత్మకి సంబంధించిన జీవాత్మని కాపాడే శరీరం వచ్చినది అన్నది గ్రహించాం. 24 అంశాల నుంచి శరీరం వచ్చినది. ఇదంతా కూడా భగవంతునికి భిన్నముగా ఉంది అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే నువ్వు రెండు పొందలేవు. ఆ భిన్నాన్నైనా పొందగలవు లేదా భగవంతునైనా పొందగలవు. మరి ఆ భగవంతుని పొందడం అంటే ఈ భిన్నత్వాన్ని అర్థం చేసుకుని దాని నుంచి నువ్వు దూరం జరిగినప్పుడు మాత్రమే అసలు దాన్ని పట్టుకోగలవు. ఇది దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటుంది. అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనల్ని మనం పరిశీలన చేసుకుని మన పరిశీలనలో భౌతిక ప్రపంచంతో ఏది బంధం చేస్తున్నది అన్నది మనం వదిలేయగలిగితే దాని ఆపోజిట్గా వెళ్తాం. మనకు దేని మీద ఎక్కువ ఆసక్తి ఉన్నది, ఆసక్తి లేనిది ఆధ్యాత్మిక ప్రపంచం అవుతుంది. మరి భౌతిక ప్రపంచంలో దేని మీద ఎక్కువ ఆసక్తి ఉన్నదో అదే మనల్ని ఇక్కడ రూట్స్ లాగా, ఒక వేళ్ళు లాగా మనల్ని భౌతిక ప్రపంచాల్లో స్థాపించేస్తుంది, నిలబెట్టేస్తుంది. మళ్ళీ జన్మ తీసుకునేలాగా ఒక చెట్టుకుండే కొమ్మలలాగా పైకి కిందకి ఉండే కొమ్మలలాగా మనం పైకి కిందకి తిరుగుతూ ఇక్కడే ఉండిపోతున్నాము. అది గ్రహించాల్సిన విషయం. ఈ వృక్షపు యథార్థ రూపమును ఈ జగత్తునందు చూడబడదు. దాని ఆదిని గాని అంతమును గాని మూలమును గాని ఎవ్వరూ అవగతము చేసుకుని చాలు. కానీ మానవుడు దృఢ నిశ్చయముతో అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన వేళ్లు గల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను. పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాది కాలము నుంచి ఎవ్వరి వలన సర్వము ఆరంభమయ్యనో మరియు ఎవ్వరి నుంచి సర్వము వ్యాప్తి పొందినో అట్టి దేవాది దేవునిచ్చట శరణు పొందవలెను. సో ఇది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి అని చెప్పడానికి వచ్చే శ్లోకాలు ఇవి. భగవంతుడు చెప్పుకొస్తున్నారు, నువ్వు కేవలము భౌతిక ప్రపంచం మీద ఉండే ఆసక్తితోని ఆధ్యాత్మిక తత్వాన్ని చూడలేకపోతున్నావు అర్జున. భౌతిక ప్రపంచంతో ఉండే ఆసక్తి ఎలాంటిదయ్యా అంటే అది నిన్ను కంప్లీట్గా బ్లైండ్ చేసేస్తుంది, నిన్ను గుడ్డివాడిని చేసేస్తుంది. ఎందువలన మరి అటువంటి వేళ్ళు నువ్వు బయటపడాలి అంటే అనాసక్తి మాత్రమే నిన్ను తీసుకురాగలదు. భౌతిక ప్రపంచంతో మనకుండే గొప్ప గుణము, మనలో ఉండే ఒక గొప్ప గుణము అనే కంటే పెద్ద గుణము ఏమిటి దాన్ని బందీ చేస్తుందయ్యా అంటే కోరిక, ఆసక్తి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భౌతిక ప్రపంచం మీద ఉండే మనకుండే ఆసక్తి కోరిక నుంచి వస్తుంది. ఆ ఆసక్తి మనల్ని ఇక్కడ బందీ చేసేస్తుంది. ఎంత బందీ చేస్తుంది అయ్యా అంటే ఆధ్యాత్మిక స్థితిని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాము. ఈ అశ్వత్థ వృక్షపు యథార్థ రూపము ఈ భౌతిక జగత్తునందు తెలియబడదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. వీళ్ళు ఊర్ధ్వముగా నుండిటిచే ఈ నిజమైన వృక్షపు వ్యాప్తి క్రిందుగా నుండును. అట్టి వృక్షము యొక్క భౌతిక విస్తారమునందు బద్ధుడైనప్పుడు మానవుడు అది ఎంతవరకు వ్యాపించున్నదని విషయమును గాని దాని మొదలను గాని గాంచలేడు. అయినప్పటికీ నీ మానవుడు ఈ వృక్ష కారణమును కనుగొనియే తీరవలను.
నేను నా ఫలానా తండ్రి నేను నా ఫలానా తండ్రి పుత్రుడును, నా తండ్రి ఫలానా వారి పుత్రుడు, నా తండ్రి యొక్క తండ్రి ఫలానా వారి పుత్రుడు, ఈ విధముగా పరిశోధించుచూ పోయినచో చివరికి అతడు గర్భోదకసాయి విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని చేరును. బ్రహ్మదేవుడు సర్వులకు మూలమని తెలియను. చివరకు బ్రహ్మదేవునికి ఆది అయిన శ్రీకృష్ణుని చేరిన పిమ్మట పరిశోధన కార్యం సమాప్తమగును. దేవదేవుని కూర్చుని ఈ సంపూర్ణ జ్ఞానము గల వ్యక్తుల సాంగత్యమున ప్రతి ఒక్కరూ దేవాది దేవుని రూపమైన ఈ సంసార వృక్షపు మూలాధారమును అన్వేషింపవలను. అప్పుడు అట్టి అవగాహన చే మానవుడు క్రమముగా యథార్థ తత్వపు విపరీత ప్రతిబింబము పట్ల అనాసక్తుడై జ్ఞానము చే బంధములను ఛేదించి యథార్థ వృక్షమునందు ప్రతిష్ఠితుడగును. సో ఆ యథార్థ వృక్షమునందు ప్రతిష్ఠిత పొందగలగాలి. మరి ఆ యథార్థ వృక్షం ఎట్లాగుందయ్యా? ఆ యథార్థ వృక్షం ఎట్లాగుంది? ఫస్ట్ లో చూపించిన బొమ్మ ఇట్లా ఉంది. ఆ యథార్థ వృక్షము ఇక్కడున్నా మనము ఈ చిగురుటాకులు మన ఇంద్రియాలు, ఆ చిగురుటాకులు దగ్గరే ఉండిపోయి దానిని మించిన బ్రహ్మని, దానికి మూలమైన మహావిష్ణువుని, గర్భోదకసాయి విష్ణువుని చూడలేకపోతున్నాము. ఇది ఈ అశ్వథ వృక్షము తాలూకా నిజస్థితి. బేసికల్ గా అది గ్రహించలేకపోయి దీని ప్రతిబింబమైన మనము చూసే ఈ వృక్షాన్ని, దీని తాలూకు రూట్స్ ని చూడలేక మనము ఇక్కడిక్కడే ప్రాకులాడుతూ ఉండిపోతున్నాము అన్నది గ్రహించగలగాలి. ఈ సందర్భమున అసంగాన పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా ఇంద్రియ భాగములందు ఆసక్తి మరియు భౌతిక ప్రకృతిపై అధికారము వహించవలన భావన మిక్కిలి బలమైనది. కనుక ప్రామాణిక గ్రంథములను అనుసరించి ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చి చర్చించుట ద్వారా మానవుడు అనాసక్తిని అభ్యసింపవలెను. సో మనకు మరి ఆసక్తే కారణం అని చెప్పుకొస్తున్నాము. మరి అనాసక్తి ఎట్లా రావాలి? ఈ ఆసక్తి నుంచి బయటపడాలంటే ఏంటయ్యా అంటే దానికి మూలం మళ్ళీ ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చి చర్చించడం ద్వారా మానవుడు అనాసక్తిని అభ్యసింపవలెను. వాస్తవమునకు జ్ఞానవంతుడైన వ్యక్తుల నుంచి శ్రవణము చేయవలెను. భక్తుల సాంగత్యమును చేయబడట ఆధ్యాత్మిక చర్చలకు ఫలితముగా అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చి ఎరుగగలడు. అప్పుడు అతని ప్రథమ కర్తవ్యము భగవానుని శరణ పొందుటయే. దేనిని చేరిన పిమ్మట మానవుడు ఈ విపరీత ప్రతిబింబమైన సంసార వృక్షమునకు తిరిగిరాడో ఆ ప్రదేశము యొక్క వర్ణన కూడా ఈ శ్లోకమునందు తెలుపబడినది. ఎవ్వరి నుండి సమత్వము ఉద్భవించినదో అట్టి ఆది మూలము దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే. ఇంకా ఈ శ్లోకం ఏం చెప్తుందయ్యా అంటే, ఈ భౌతిక ప్రపంచం తాలూకా ఈ ప్రతిబింబానికి మూలమైన ఆధ్యాత్మిక ప్రపంచము తాలూకా దాని తాలూకా లక్షణాల గురించి కూడా మనకు చెప్తుంది. అట్టి భగవానుని కృపను పొందుటకు శరణాగతియే మార్గము. శ్రవణ కీర్తనాది పద్ధతిలో చేయబడు భక్తియుక్త సేవకు ఫలితం ఇదియే. ఈ భౌతిక జగత్తు వ్యాప్తికి భగవానుడే కారణము. భగవానుడే స్వయంగా అహం సర్వస్వ ప్రభవ, నేను సర్వమునకు మూలాధారము అని ఇదివరకే వివరించి ఉన్నాడు. కనుకనే భౌతిక జీవితం అనేది అత్యంత దృఢమైన ఈ సంసార వృక్ష బంధం నుంచి విడివడుటకు మానవుడు శ్రీకృష్ణ భగవానుని శరణ పొందవలెను. అట్లు అతనికి శరణ పొందినంతనే మానవుడు అప్రయత్నముగానే భౌతిక జీవితం నుంచి ముక్తుడు అవ్వగలుగుతాడయ్యా. రైట్? ఈ వృక్షపు యథార్థ రూపమును ఈ జగత్తనందు చూడబడదు. దాని ఆది గాని అంతము గాని మూలము గాని ఎవ్వరూ అవగతము చేసుకుని జాలరు. కానీ మానవుడు దృఢ నిశ్చయంతో అనాసక్తి అనే ఆయుధాన్ని గాని మనం పట్టుకోగలిగితే దృఢమైన వేళ్ళు గల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి ఆది కాలము నుంచి ఎవ్వరి వలన సర్వము ఆరంభమైనో మరియు ఎవ్వరి నుంచి సర్వము వ్యాప్తి పొందినో అట్టి దేవాది దేవుని శరణ పొందగలుగును. సో ఈ రెండు కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ కాంప్లిమెంట్ ఏంటంటారు, సప్లిమెంటరీ కాదు, దేర్ టోటలీ ఆపోజిట్ ఈచ్ అదర్. సో ఆధ్యాత్మిక ఆలోచన భౌతిక జీవనం మెరుగుపరుచుకోవడానికి కాదు. ఈ కార్యము దేవుడు అన్నది మన భౌతిక ప్రపంచంలో మన భౌతిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కాదు, భౌతిక జీవనం నుంచి బయటపడడానికి. రైట్?
సి దట్ ఈస్ వాట్ వీ డు నాట్ అండర్స్టాండ్. చాలా మంది పూజలు పురస్కారాలు ఎందుకు చేస్తుంటారండి? ఇక్కడున్న మన జీవితం ఇంకా బాగుండాలి అన్న భావన. కానీ 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 భగవంతుడిని భౌతిక జీవితం మెరుగుపరచడానికి ఉపయోగించుకోకూడదు. భౌతిక జీవితం నుంచి బయటపడడానికి ఉపయోగించుకోవాలి. భౌతిక జీవితంలో మెరుగుపడడం అంటే భౌతిక జీవితం పైన ఆసక్తిని పోగొట్టుకోవడమే. అనాసక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా దీని మీద? ఈ భౌతిక ప్రపంచం కూడా ఆయన శక్తే కాబట్టి ఆయనే మనకి ఆ ఆసక్తి అనాసక్తి కూడా ఇవ్వగలగడు. మనం ఆ అనాసక్తికి ఆ మూలం కూడా ఆయనే కాబట్టి, అంటే మనకి ఆ అనాసక్తి మీద ఆసక్తి ఉండాలి. దట్స్ ఇట్. వీ హ్యావ్ టు హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ నో ఇంట్రెస్ట్ బేసికలీ. ద మూమెంట్ వి షో టు గాడ్, భగవంతుడికి నాకు ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తి లేదయ్యా అని మనం కొంత ఆసక్తిని చూపిస్తే అక్కడి నుంచి ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచానికి కూడా మూలము ఆయనే కాబట్టి. ఇది మనము గ్రహించాల్సిన విషయం ఈ శ్లోకాల నుంచి. రైట్? ఇస్ ఇట్ గెటింగ్ కన్ఫ్యూజింగ్? ఏమీ లేదమ్మా, కన్ఫ్యూజింగ్ ఏమీ లేదు. లేదు ప్రభుజీ. కన్ఫ్యూజింగ్ ఏమీ లేదు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ టు గెట్ ఇన్. దట్స్ వాట్ పురుషోత్తమ యోగం అంటే మరి ఇంకా అట్లాగే ఉంటుంది బేసికల్ గా. రైట్? ఇది అర్థం చేసుకుంటే పురుషోత్తముడితో యోగం పొందగలగాలి. అది పురుషోత్తమ యోగం అంటే మరి బేసికల్. రైట్? భగవంతుడితో యోగం పొందాలి అంటే దానికి మూలం ఏమిటయ్యా అంటే నువ్వు ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తిని వదులుకోవయ్యా, ఆ కోరికని వదులుకోవయ్యా. అది గ్రహించగలగాలి. భగవంతుడిని ఏ కోరికతో వెళ్ళాలంటే నాకు అన్ని బాగుండాలి, శరీరం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, ఇంకా నా బ్యాంక్ బ్యాలెన్స్ బాగుండాలి, పిల్లలు ఎలాగ అయిపోవాలి, వీళ్ళు ఇలాగ అయిపోవాలి. ఇది కాదు కావాల్సింది అన్నది గ్రహించగలగాలి. 15.5వ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ. చదువు. 15వ శ్లోకం, 5వ శ్లోకం. నిర్మాణ మోహో జిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజైర్ గచ్చంచ మూఢా పరమవ్యయం తత్. అనువాదము: దురభిమానము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుండి విడిపడిన వారును, శాశ్వతత్వమును అవగతం చేసుకుని వారును, కామవర్జితులను, సుఖదుఖముల నుండి ద్వంద్వముల నుండి విముక్తులైన వారును, భ్రాంతిరహితుడై ఏ విధముగా దేవాది దేవుని శరణు వేడవన్నో ఎరిగిన వారును మానవులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. మరి ఆసక్తి నుంచి బయటపడే వాళ్ళు ఏం చేయాలో చెప్పుకొస్తున్నారు. ఏం చేయాలయ్యా? దురాభిమానము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుంచి విడబడిన వారును. దురాభిమానం అంటే ఫాల్స్ ప్రెస్టేజ్. శాశ్వత తత్వమును అవగతము చేసుకునే వారును, కామవర్జితులు, సుఖ దుఃఖములంటే ద్వంద్వముల నుంచి విముక్తులైన వారును, భ్రాంతిరహితులే ఏ విధముగా దేవాది దేవుని శరణు వేరువలను ఎరుగువారును ఒక మానవుడు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలగలరు. మరి ఫాల్స్ ప్రెస్టేజ్ అంటే మళ్ళీ ఫాల్స్ ప్రెస్టేజ్ భౌతికంగా పేరు తెచ్చుకోవాలని, నలుగురు నన్ను పొగడాలి అని, నలుగురు మెచ్చుకోవడం కోసం పనులు చేయడము, ఇదంతా కూడా ఫాల్స్ ప్రెస్టేజ్. అంటే ఇదంతా ప్రెస్టేజ్ కాదండి, ఇట్స్ ఆల్ ప్రెస్టేజ్. వై ఈజ్ కాల్డ్ ఫాల్స్ ప్రెస్టేజ్? దాన్ని మళ్ళీ దురాభిమానం అని ఎందుకన్నారు అంటే దాని వలన నష్టమే జరుగుతుంది కానీ లాభము జరగదు కాబట్టి దాన్ని ఫాల్స్ ప్రెస్టేజ్ అన్నారు. మరి ఎటువంటి నష్టం జరుగుతుంది? అది మనల్ని మరింతగా భౌతిక ప్రపంచానికి బందీ చేస్తుంది. ఎప్పుడైతే మనము అటువంటి వాటికి పాకులాడుతున్నామో, గొప్ప పేరు కోసము, నలుగురిలో మెప్పు కోసము పాకులాడుతుంటామో అది మనల్ని దాని మీద ఆసక్తి పెంపొందించేస్తుంది. ఆ పాకులాడుకునేది అదంతా కూడా అదొక భ్రాంతి లాంటిది. ఎందుకంటే దాని వలన నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేని స్థితి. సో అందువలన అటువంటి వాటిని వదిలేయగలగాలి. ఇల్యూజన్, భ్రాంతి అంటే ఇల్యూజన్ అండ్ ఫాల్స్ అసోసియేషన్, దుస్సాంగత్యం నుంచి విడిన వారు. ఇల్యూజన్ అంటే మళ్ళీ అదే గొప్ప అనుకోవడం,
అదే గొప్ప అనుకోగలడు. నలుగురు మెచ్చుకోవడమే గొప్ప అనుకోగలడు. నలుగురు మనల్ని పొగిడితే అది గొప్ప అనుకోగలడు. అది భ్రాంతి. అది భ్రాంతి. నలుగురు మనల్ని గురించి మంచిగా మాట్లాడుకోవడం కోసమే నేను బతకాలి అనుకోవడం ఒక భ్రాంతి. దుస్సాంగత్యం నుంచి విడివడిన వారును. సో అటువంటి వారు, అటువంటి ఆ భ్రాంతిలో ఉన్న వాళ్ళు అటువంటి సాంగత్యంలోనే ఉంటారు. మరి వాళ్ళు చెడ్డ సాంగత్యం అంటే ఆధ్యాత్మికంగా దుస్సాంగత్యం. ఆధ్యాత్మికంగా అది దుస్సాంగత్యం అయిపోతుంది. ఆధ్యాత్మిక ఎదగడానికి ఉపయోగపడదు. మనము మంచి చెడులు అంటే చాలా మటుకు ఏం చేస్తూ ఉంటామంటే చట్ట విరుద్ధం చెడ్డ, చట్ట ప్రకారం వెళ్తే మంచి, అంతే కదా. సో చెడు అలవాట్లు మంచి అలవాట్లు, చెడు అలవాట్లు మంచి అలవాట్లు అని చెప్పి మనం గీత గీసుకున్నాము. ఈ మంచి అలవాట్లు అంటే ఏంటని చెప్పుకొస్తున్నాము? పొద్దున్నే లేగడము, స్నానం చేయడము, టీ కాఫీలు మానేయడము, మందు తీసుకోకపోవడం, ఇవన్నీ మంచి అలవాట్లు. ఆధ్యాత్మిక ప్రపంచానికి అవి ఎదగడానికి ఉపయోగపడవు. అవన్నీ కూడా చెడు అలవాట్లతోనే సమానం. అది భౌతిక ప్రపంచానికి మీరు బందీగా తయారు చేస్తుందంటే చెడు అలవాటుతోనే సమానం. మరి మంచి అలవాట్లు ఏమిటంటే ఆధ్యాత్మిక చింతన ఉండడమే మంచి అలవాటు. ఆ సాంగత్యం ఎట్లా ఉండాలి అంటే నా ఆధ్యాత్మిక చింతనని అది ఉపయోగపడుతుందా లేదా ఆ సాంగత్యము, నా ఆధ్యాత్మిక చింతన. వాటితో పాటు ఇవి కదా ప్రభుజీ? వాటితో పాటు ఇవి కదా, చెప్పండి. వాటితో పాటు ఇవి అంటే ఇప్పుడు పొద్దునే లేవడం, స్నానం అవును, చేయడం, దేవుడు వేసుకోవడం. those are minimum, those are starting points. అర్థమవుతుంది కదమ్మా. అవన్నీ మినిమం. అంటే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే అవి చెడు అలవాట్లు అని నేను అనట్లేదు. అవి మాత్రమే మంచి అలవాట్లు అని అనుకోవడంతో వచ్చిన ప్రమాదం. మాత్రమే మంచి అలవాట్లు అని అనుకోవడంతో వచ్చిన ప్రమాదం. అదంతా కూడా సత్వగుణం కాదనట్లేదు. సత్వగుణమే అంతిమ లక్ష్యము కింద ఉండిపోతున్నాము. సో సత్వగుణం కూడా మనల్ని సుఖ దుఃఖాల నుంచి, అంటే సుఖం, అది సుఖ దుఃఖాల నుండి ద్వంద్వము నుంచి విముక్తులైన వాడు. ఆ సత్వగుణము వలన శాశ్వతత్వమును అవగతము చేసుకునే వాళ్ళు, అంటే శాశ్వతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సత్వగుణం ఉపయోగపడుతుందా లేదా. ఉదయాన్నే లేవడం మంచి అలవాటు, స్నానం చేయడం మంచి అలవాటు. దాని వలన శాశ్వత తత్వం అర్థమవుతుందా లేదా. అర్థం అవ్వకపోతే ఆ మంచి గుణాల వలన పెద్ద ప్రయోజనం లేదు. సుఖం ఉంది. ఎటువంటి సుఖం ఉంది? నువ్వు మంచి కర్మలు చేసుకుంటావు, మళ్ళీ మంచి జన్మను పొందుతావు. అటువంటి సుఖం ఉంది. ఆ సుఖ దుఃఖాల నుంచి కూడా బయటపడగలగాలి. అంటే ఆ సుఖ దుఃఖాల నుంచి కూడా బయటపడడం అంటే మంచి పనులు చేయడం మానేయండి, మంచి అలవాట్లు వదిలేయండి అని కాదు. దాని నుంచి పైకి ఇంకా పైకి ఎదగగలగాలి. ఆ border of good and bad has to be, the bar has to be raised even higher basically. భ్రాంతి రహితులే ఏ విధముగా దేవాది దేవుని శరణ వేడవలినో ఎరుగున వాడు మానవుడు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలడు. సో నువ్వు పొద్దున్నే లేగడం వలన, మంచి బట్టలు వేసుకోవడం వలన, స్నానం చేయడం వలన నువ్వు శాశ్వత రాజ్యానికి వెళ్ళలేవు. శాశ్వత రాజ్యానికి ఎవరు వెళ్ళగలరయ్యా అంటే ఆ భగవంతుడిని శరణ వేడగలిగిన నాడు మాత్రమే. ఎస్ విజయమతజీ, ఎస్, రెండూ ఉండాలి. రెండోది ఇంపార్టెంట్. మనకి ముందు ఒక 9వ అధ్యాయంలోనే అక్కడ చూస్తాము. ఎటువంటి వాడైనా భగవంతుడు ఏంటి? పత్రం, పుష్పం, ఫలంతో ఏదైనా స్వీకరిస్తాడు కాదు. భక్తి, దేనిని నువ్వు ఇచ్చినా భక్తిని జతపరిస్తే స్వీకరిస్తాడు. ఏని స్వీకరిస్తున్నాడు ఆయన? పత్రాన్ని, పుష్పాన్ని కాదు, భక్తిని స్వీకరిస్తున్నాడు. ఆ భక్తికి అర్హత ఎవరయ్యా? భక్తికి అర్హత ఎవరికుందయ్యా? ఆడు చండాలుడి వంశంలో పుట్టినా సరే భక్తి ఉంటే భగవంతుడు ఆయన మెట్లు ఎక్కిస్తున్నాడు. సో అక్కడంటే అర్థం ఏంటంటే అంటే నేను చండాలుడిలా బతకాలా అండి? కాదు అర్థము. నువ్వు పొద్దున్నే లేచావా లేదా, బ్రష్ చేసుకున్నావా లేదా, ఇవేవి భగవంతుడు చూడట్లేదు. భక్తి ఉందా లేదా అని చూస్తున్నాడు. అయితే మరి ఆ భక్తికి రావడానికి మినిమం ఇవేనే చేయలేకపోతే నువ్వు భక్తి ఎలా చేస్తావు అని చెప్పి మనకు కొన్ని ఆచారాలు పెట్టుకుంటూ వచ్చాం. ఆచారాలన్నీ కూడా వేదాలు తాలూకా, అవన్నీ వేదాల్లో వర్ణించబడినవి. నువ్వు పొద్దున్నే లేగాలి, బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి, నువ్వు ఇంత చేసుకోవాలి, అది చేసుకో. దీని తాలూకు కన్క్లూజన్ ఏమిటయ్యా? ఫైనల్గా అది భగవంతుడిని చేరడానికి ఉపయోగపడడానికి డిఫరెంట్ స్టెప్స్. మనం ఆ స్టెప్స్ దగ్గరే ఆగిపోయి
నేను గొప్పవాడిని అనే భావనలో ఉండిపోతే అదే భ్రాంతి, అదే ఇల్యూజన్ అంటే అదే భ్రాంతి. అటువంటి భ్రాంతి నుంచి బయటపడగలగాలి. అటువంటి భ్రాంతి నుంచి బయటపడగలిగిన నాడు నువ్వు ఆటోమేటిక్ గా దుస్సాంగత్యం నుంచి బయటపడతావు. దుస్సాంగత్యం అంటే ఏమిటయ్యా అంటే ఈ భౌతిక ప్రపంచంలో నిన్ను నించోపెట్టేసేది దుస్సాంగత్యమే. అంత వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు, ఆ సాంగత్యంలో చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు. కానీ నీకు జరుగుతున్నది ఏంటయ్యా అంటే భౌతిక ప్రపంచంలో నిలబెట్టేస్తున్నారు అటువంటి సాంగత్యంలో ఉండడం వలన. అదంతా కూడా దుస్సాంగత్యమే. శాశ్వతత్వం అవగతము చేసుకుని వారు, మరి ఆ దుస్సాంగత్యం అంటే ఏంటంటే శాశ్వతత్వాన్ని అవగతము చేసుకోని వారు ఎవరి సాంగత్యమైన దుస్సాంగత్యమే. కామవర్జితులు, సుఖ దుఃఖముల నుండి ద్వంద్వముల నుండి విముక్తులైన వారు, భ్రాంతిరహితులై ఏ విధముగా దేవాది దేవుని శరణ వేయడవలలో ఎరిగినవాడు అటువంటి వ్యక్తి మాత్రమే భ్రాంతిరహితులై. ఇందాక భ్రాంతి అని ఉంది, ఇక్కడ మళ్ళీ ఆ భ్రాంతి, ఆ ఇల్యూజన్ నుంచి బయటపడి భగవంతుని శరణ పొందగలిగిన వాడు మాత్రమే శాశ్వత రాజ్యాన్ని పొందగలుగుతున్నారు. ఆగిపోయింది నాన్న. వాయిస్ బ్రేక్ అవుతుంది. మహారాజు టెంపుల్ కి వస్తున్నారా మాతాజీ? ఎక్కడమ్మా? సుజాత మాతాజీతో మాట్లాడుతుంటాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఐ థింక్ కనెక్షన్ పోయింది. టెంపుల్ కాదు మాతాజీ, బోస్టన్ టెంపుల్ కాదు మాతాజీ, న్యూయార్క్ వస్తున్నారు. ఓకే ఓకే. హరే కృష్ణ. సో ఐ థింక్ ఐ లాస్ట్ కనెక్షన్. క్లియర్ నౌ? వినబడుతుందమ్మా? వినబడుతుంది ప్రభుజీ. సో 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 ఈ శరణాగతి అన్నది ఎట్లా పొందాలి అన్నది ఈ శ్లోకంలో చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. దీనికి కారణము గర్వము. ఆ గర్వం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఆధ్యాత్మిక సముపార్జన జరగకపోవడం వలన, గర్వము చే కలుగు భ్రాంతి నుంచి విముక్తుడైనప్పుడు అతడు శరణాగతి విధమును ఆరంభింపగలడు. ఈ గర్వము అన్న దాని నుంచి బయటపడగలిగినప్పుడు ఈ భౌతిక జగత్తు నుండి ఎల్లప్పుడూ ఏదో ఒక గౌరవాన్ని ఆశించువానికి దేవాది దేవుని శరణ పొందుట సాధ్యపడదు. ఏదో ఒక గౌరవాన్ని ఆశించినంత కాలము కూడా దేవాది దేవుని శరణ పొందుట సాధ్యపడదు. మాయా లేదా మోహముచే కలుగు గర్వము వలన మానవుడు ఈ లోకమును జన్మించి స్వల్ప కాలము జీవించి చివరికి మరణించి వాడైనను ఈ జగత్తునకు తానే ప్రభు అనేది మూర్ఖ భావనము కలిగి ఉండదు. ఈ జగత్తునకు వచ్చి కొంతకాలము నిలిచి తిరిగి వెళ్ళిపోవు అతడు అనవసరంగా అట్టి భావము చే విషయములను కష్టతరము గావించుకుని ఎప్పుడునూ కష్టదశలోనే నిలిచియుండు. ఈ జగత్తు సర్వము ఈ భావంతోనే కొనసాగుచున్నది. ఈ భావముతోనే భూమి మానవ సమాజములకు సంబంధించినదని భావించు ప్రజలు తామే ప్రభువులనే భ్రాంతితో భూమిని అనేక భాగములుగా విభజించి ఉండేది. మానవుడే ఈ జగత్తుకు యజమానుడు అనే భ్రాంతి నుంచి ప్రతి ఒక్కడు బయటపడవలసి ఉన్నది. అట్టి అసత్య భావం నుండి విముక్తులైన పిమ్మట మానవుడు కుటుంబ సాంఘిక జాతీయ ఆసక్తులచే కలిగిన సమస్త కపట సాంగత్యముల నుంచి విముక్తులగుదరు. ఈ దోషపూరిత సాంగత్యములే జీవుని భౌతిక జగత్తునందు బంధించును. ఈ స్థితిని దాటిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకొనడు. వాస్తవముగా తనకు చెందినదేదియో తనకు చెందనిదేదియో ఎరుగు జ్ఞానమును అతడు సంపాదింపవలను. విషయములను యథాతథముగా అవగాహన చేసుకున్నప్పుడు అతడు సుఖ దుఃఖములు, బాధ, వినోదములు వంటి ద్వంద్వముల నుంచి విముక్తుడగు. అతడు జ్ఞానమునందు పరిపూర్ణుడైనప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణ పొందుట సాధ్యము కలదు. సో జ్ఞానం ఏమి చేయాలి అంటే ఆ పరిపూర్ణత్వాన్ని దగ్గరికి తీసుకెళ్ళగలగాలి. ఆ పరిపూర్ణత్వానికి తీసుకెళ్ళాలి అంటే పూర్ణత్వం మనం గ్రహించగలగాలి. భగవంతుని తాలూకు పూర్ణతత్వాన్ని గ్రహించగలగాలి. ఆ పూర్ణతత్వముని గ్రహించిన తర్వాత మనకున్న జ్ఞానము లేని
ఈ భౌతిక ప్రపంచము తాలూకా స్థితిగతులుని మనం గ్రహించగలగాలి. భౌతిక ప్రపంచం తాలూకా ఆ అస్తిత్వాన్ని ఎందుకు అన్నిసార్లు చెప్పుకొస్తున్నారయ్యా అంటే, నువ్వు నువ్వు దాంట్లో ఉండే ఒక చిన్న విషయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో గ్రహించడం కోసం. భౌతిక ప్రపంచం నుండి ఎన్నో విషయాల్లోని వాటికి మనము ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ భౌతిక తత్వానికి బానిస అయిపోతున్నాము. ఎందుకంటే ఆ బానిసత్వం నుంచి బయటపడడం కోసం ఆధ్యాత్మిక తత్వం గ్రహించగలగాలి. ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని భగవంతుడు ఈ శ్లోకాల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. రైట్? దానికి ఇది జ్ఞానయోగం ఎందుకయింది అయ్యా అంటే, దాని వలన దీన్ని జ్ఞానయోగం అన్నారు. ఎందుకంటే ఇది ఏమి జ్ఞానం ఇస్తుంది అయ్యా అంటే, భక్తి మాత్రమే శరణాగతికి మార్గము. మరి అది సింపుల్ స్టేట్మెంట్. మరి ఆ భక్తిలోకి వెళ్ళడానికి ఏమిటి ఆటంకం ఉంటుంది, ఏమిటి ఆటంకం అవుతుంది అన్నది గ్రహించడము ఈ చాప్టర్ నుంచి మనం గ్రహించాల్సిన విషయం. మరి దాని ఆటంకం అయితే దాని నుంచి బయటపడడం ఎట్లాగా? రెండు విషయాలు జరగాలి. భౌతిక ప్రపంచం నుంచి ఆసక్తి నుంచి బయటపడాలి, ఆధ్యాత్మిక స్థితి పైన ఆసక్తి పెంపొందించుకోవాలి. రెండు సైమిల్టేనియస్ గానే జరగగలవు. ఒకటి జరిగి మనం వాక్యూమ్ అయితే క్రియేట్ చేసుకోలేము, ఒకటే జరిగి వాక్యూమ్ అయితే క్రియేట్ చేసుకోలేము. అది రెండు జరగగలగాలి. ఆధ్యాత్మిక ప్రపంచం మీద ఆసక్తిని పెంపొందించుకుంటే ఆటోమేటిక్ గా భౌతిక ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోతూ వస్తుండాలి. దోస్ ఆర్ ద స్టెప్స్ బేసికలీ. అయితే ఆ స్టెప్స్ లోకి వెళ్ళడానికి కావాల్సిన దృఢత్వం సంపాదించడం కోసం ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది భగవంతుడు అర్జునుడికి ఎటువంటి దృఢత్వంతో నువ్వు యుద్ధము చేయాలి అన్నది, ఇవన్నీ ఫైనల్ స్టెప్స్ బేసికలీ. ఆఖరి అంశాలు అర్జునుడికి భగవంతుడు చెప్తున్న అంశాల్లోని. ఎట్లాగ నువ్వు భగవంతుడి పైన శరణాగతి పొందాలి, భౌతిక ప్రపంచం మీద ఉండే ఆసక్తిని ఎట్లా విడిచిపెట్టాలి, దానికి నీ ఇంద్రియాలు ఎట్లా సహకరిస్తున్నాయి, ఇంద్రియాలు ఎట్లా సహకరించట్లేదు, ఇంద్రియాలు ఎట్లాగా ప్రతిబంధం అయిపోతుంది, ఇంద్రియాలు నిన్ను ఎట్లాగా భౌతిక బంధం తయారు చేస్తుంది, నిన్ను నువ్వు గ్రహించుకో. రిఫ్లెక్షన్, ప్రతిబింబం, మన ప్రతిబింబం మనం చూసుకోవాలి, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. రైట్? సో దట్ ఈస్ వాట్ దిస్ హోల్ చాప్టర్ ఇస్ అబౌట్. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోగలగాలి. రైట్? 6వ శ్లోకం చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మానిత మాతాజీ. 6వ శ్లోకము. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అనువాదము. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింపచేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకెప్పుడునూ తిరిగి రారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో భగవంతుని దివ్యధామములో సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింపచేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకు ఎప్పుడు తిరిగి రారు. మన ప్రపంచంలో మనం విద్యుత్, ఫస్ట్ లైట్ అనేసరికి మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ట్యూబ్ లైటో బల్బో. ఇవాళ విద్యుత్ అంటే అది అట్లాగా అయిపోయింది కాబట్టి ఎలక్ట్రిసిటీ. కానీ మనకి వెలుతురిచ్చేది సూర్యకాంతి, చంద్రకాంతి. బేసికల్ గా దోస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ బేసికలీ. రైట్? తర్వాత అగ్ని నుంచి విద్యుత్ అనగా అగ్ని నుంచి వచ్చింది విద్యుత్, ద లైట్ ఫ్యాక్టర్. భౌతిక ప్రపంచంలో మనం దేన్నైనా చూడాలి అంటే వేరొకటి కారణం. ఆధ్యాత్మిక ప్రపంచంలో చూడడం కోసము వేరొకటి పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. సూర్యుడి పైనో చంద్రుడి పైనో ఆధారపడాల్సిన అవసరం లేదు. నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింపచేయబడదు. దానిని చేరిన వారు తిరిగి భౌతిక జగత్తునకు ఎల్లప్పుడూ తిరిగి రారు. ఈ భౌతిక జగత్తు ఎప్పుడు కూడా వేరొక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఏదైనా విషయం చూడాలన్నా, ఒక విషయాన్ని గ్రహించాలన్నా సరే వెలుతురు అవసరము. వెలుతురు లేకపోతే నువ్వు చూడలేవు. ఇట్ ఇండికేట్స్ ద బ్లైండ్నెస్ ఆఫ్ మెటీరియలిస్టిక్ వరల్డ్.
ఒక విధముగా భౌతిక ప్రపంచము తాలూకు గుడ్డితనాన్ని చూపెడుతున్నాడు భగవంతుడు వేలు పెట్టి. భౌతిక ప్రపంచం ఎంత ఎంత గుడ్డిదయ్యా అంటే, ఇక్కడ నువ్వు దేన్నైనా చూడాలి అన్నా నువ్వు వేరొక దాని మీద ఆధారపడి ఉండాలి. నా ప్రపంచంలోని ఈ ఆధారం అవసరం లేదు అంటే గుడ్డితనం అంటే అవర్ బ్లైండ్నెస్, ఆ జ్ఞాన గుడ్డి కూడా. జ్ఞానంతో ఎట్లా గుడ్డి వాళ్ళం అయ్యామో అంటే మనం ఇవన్నీ చాలా న్యాచురల్ గా తీసేసుకుంటాం. సూర్యుని కానీ చంద్రుని కానీ, ఎందుకంటే దేర్ ఆల్ న్యాచురల్. సో ఎంత న్యాచురల్ గా తీసుకుంటాం అంటే ఈ ప్రపంచము మన ఇంటెలిజెన్స్ తో దీనిని మనం వశపరుచుకోవడమే గొప్ప. భౌతిక ప్రపంచాన్ని ఎట్లా శాసించగలము దానిపైనే గొప్ప. ఇక్కడ పంట వేస్తే, విత్తనం వేస్తే పంట వస్తుంది, పంట వస్తే దాన్ని అనుభవించవచ్చు. నా తెలివితేటలతో ఈ పంటను ఎట్లా మార్పు చెందొచ్చు, ఇంకా ఎట్లా దీన్ని మాడిఫై ఇదంతా కూడా దీనిపైన ఆధిపత్యం అంటే అది, దానిపైన ఆధిపత్యం అంటే అది. భగవంతుడు మనకు విత్తనం ఇచ్చాడు, అది వేస్తే మొక్క వస్తుంది, ఆ మొక్కతో మనం ఆకలి తీర్చుకోవచ్చు. సో మనకు కావాల్సినవన్నీ భగవంతుడు ఏర్పాటు చేశాడు అన్న భావన ఉండదు. ఇవన్నీ కూడా నేను అనుభవించడానికి భగవంతుడు ఏర్పాటు చేశాడు అన్న భావనతోనే మనం ఉంటాం. అంటే మనం అనుభవించడానికి కాదు, మన జీవనం వెడబుచ్చుకోవడానికి భగవంతుడు చేసిన ఏర్పాట్లు తప్పితే మనం అనుభవించి ఆనందించడం కోసం కాదు. ఇది ఆనందించాల్సిన ప్రదేశము కాదు, ఇది దుఃఖాలయము, అశాశ్వతము. ఇక్కడ ఉన్నదంతా కూడా కష్టము, అశాశ్వతము అన్నది గ్రహించగలగాలి. అలా భాగంలోని ఈ నా దివ్యధామం సూర్యునిచే గాని చంద్రునిచే గాని వీటితో సంబంధం లేదు. అది వంటిది. దానిని చేరిన వాడు తిరిగి భౌతిక జగత్తునికి ఎప్పుడు తిరిగి రాడు. అటువంటి ప్రపంచానికి వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ ఈ గుడ్డి ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. సో దీని భాష్యం చూద్దాం. కృష్ణలోకము గోలోక వృందావనము ప్రసిద్ధి పొందిన దేవాది దేవుడైన శ్రీకృష్ణ దివ్యధామం అనగా ఆధ్యాత్మిక జగత్తు ఇక్కడ వర్ణింపబడినది. ఆధ్యాత్మిక లోకనములన్నీ స్వయం ప్రకాశమానములందున అక్కడ సూర్యకాంతిని, చంద్రకాంతిని, అగ్నిని గాని విద్యుక్తిని గాని అవసరం లేదు. ఈ విశ్వమున సూర్యుడు ఒక్కడే స్వయం ప్రకాశమైన గ్రహము. కానీ ఆధ్యాత్మిక జగత్తునందు గ్రహములన్నీ స్వయం ప్రకాశములై వైకుంఠ లోకములను ఈ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి అనబడు తేజోమయం ఆకాశమును రూపొందించను. వాస్తవములకు ఈ కాంతి అంతయు కృష్ణలోకమైన గోలోక వృందానం నుంచి వెలువడుచున్నది. ఆ ప్రకాశించు కాంతి యొక్క అతి కొద్ది భాగము మహత్తత్వముచే అనగా భౌతిక జగత్తుచే కప్పడబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములనబడు ఆధ్యాత్మిక లోకములతో నిండి ఉన్నది. ఆ లోకములన్నింటిలోకి ముఖ్యమైనదే గోలోక బృందావనం. అంధకార బంధురమైన ఈ భౌతిక జగత్తునందున్నంత కాలము జీవుడు బద్ధ జీవితమునందు ఉండును. ఇది భౌతిక ప్రపంచము అంధకార బంధురమైనది, కానీ అసత్యము విపరీతమునైన ఈ భౌతిక సంసార వృక్షమును ఛేదించుట ద్వారా ఆధ్యాత్మిక ఆకాశమును చేరినంతనే అతడు విముక్తులగును. అప్పుడు అతడు ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చు అవకాశమే లేదు. మళ్ళీ తిరిగి వచ్చిన అవకాశమే లేదు. అంటే అక్కడ పరిస్థితులు అట్లా ఉంటాయి. నువ్వు మళ్ళీ ఇక్కడ తిరిగి రావాల్సిన అవసరము లేదు, అవకాశము లేదు. ఇక్కడ మన సాంగత్యముతో మనం ఉండే సాంగత్యం ఎంత బ్యాడ్గా ఉంటుందంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి అవకాశమే ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ఇక్కడ, అవునా కాదా? మనం నిజం చెప్తే ఈ ఫిలాసఫీని అర్థం చేసుకుని తెలుసుకోవాలని ఆసక్తి లేని వాళ్ళకి అవకాశమే లేదు ఈ ప్రపంచం నుంచి బయటపడడం. అట్లాగనే అంటే దాని అర్థం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వచ్చే అవకాశమే లేదు అంటే అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే సాంగత్యం అట్లా ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే ఆలోచన అట్లా ఉంటుంది. ఆ ఆలోచన వలన తిరిగి మళ్ళీ భౌతిక ప్రపంచానికి వచ్చే అవకాశమే ఉండదు. బద్ధ జీవుడు భౌతిక జగత్తునకు తానే ప్రభు అని భావించును. కానీ ముక్త స్థితి యందు అతడు ఆధ్యాత్మిక జగత్తును ప్రవేశించి పరమపురుషునికి సహచరుడరుగును. అక్కడ అతడు సచ్చితానందములను అనుభవించును. ఇక్కడ మనము ఆ సచ్చితానందాన్ని అనుభవించట్లేదు. ఇక్కడ దొరికే వాటిలోనే మనము అనుభవిస్తూ దానితోనే పరమానందాన్ని పొందేస్తున్నాం. ఇక్కడ మనకు పరమానందం పొందడానికి కారణం ఏమిటయ్యా అంటే మనకు ఆ వస్తువు ఉన్నది కంటే కూడా పక్కవాడికి లేదు, వాడి మీద నాకున్నది. యాజమాన్యత్వము అంటే అదే ట్రైంగ్ టు ఫీల్ బెటర్ దాన్ ద రెస్ట్. సో కష్టాలు ఇప్పుడు ఆ కష్టాలు అందరికీ వస్తే నాకు వచ్చిన కష్టం వాడికి వచ్చిన కష్టం కంటే చిన్నది.
నాకు వచ్చిన సుఖం వాడికి వచ్చిన సుఖం కంటే గొప్పది. దిస్ రిలేటివ్ థింకింగ్ ఇదంతా కూడా భౌతిక ప్రపంచం తాలూకా లక్షణం. మనం అబ్సల్యూట్ థింకింగ్ లో ఉండం ఇక్కడ ఉన్నంత కాలము కూడా. వాస్తవములకు ఇట్టి దివ్య విషయముల పట్లనే మానవుడు ఆకర్షింపబడవలేడు. అట్టి శాశ్వత జగత్తునకు చేరుటకు మరియు యథార్థ తత్వం యొక్క ప్రతిబింబమైన ఈ జగత్తు నుంచి విముక్తులగుటను సదా వాంఛింపవలెను. ఈ భౌతిక జగత్తునందు అధిక ఆసక్తి కలవానికి అట్టి ఆసక్తిని ఖండించుట అత్యంత కష్టము అయినను అతడు కృష్ణ చైతన్యవంతుడైనచో క్రమముగా దాని నుంచి అనాసక్తి లగుటకు అవకాశము కలదు. కనుక మానవుడు కృష్ణ చైతన్యమునందు నెలకొనిన భక్తుల సాంగత్యమును పొందవలెను. అట్లు కృష్ణ చైతన్యమును నెలకొనిన వారికై అన్వేషించి భక్తియుక్త సేవలు నరించి విధానమును అభ్యసింపవలను. ఈ విధముగా అతడు భౌతిక జగత్తు పట్ల గల ఆసక్తిని ఛేదింపవచ్చును. కేవలము కాషాయ వస్తువులను ధరించడం ద్వారా ఎవరును భౌతిక జగత్తు ఆకర్షణల నుండి విడివడజాలరు. దాని కొరకు వారు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు ఆసక్తులు కావాలి. కనుకనే 12వ అధ్యాయంలో వివరింపబడినట్లు భక్తియుక్త సేవా మార్గమే యథార్థ వృక్షం యొక్క అసస్వతము మరియు విపరీత ప్రతిబింబమైన ఈ సంసార వృక్షం నుండి బయటపడుటకు ఏకైక మార్గమని ప్రతి ఒక్కరూ దృఢముగా విశ్వసింపవలెను. అన్ని రకములైన విధానములు భౌతిక ప్రకృతి కలుషితమై ఉండుననియు భక్తియుక్త సేవ మాత్రమే శుద్ధముగా దివ్యమైనదనియు చతుర్దశ అధ్యాయంలో వర్ణింపబడినది. సో ఎంత గొప్ప కార్యమైనా సరే భౌతిక ప్రపంచంలో అది కలుషితమైపోతూ ఉంటున్నది అనేది గ్రహించగలగాలి. ఎంత గొప్ప కార్యమైనా సరే అది భౌతిక తత్వము తాలూకా లక్షణం అటువంటిది. అది కలుషితమైపోతూ ఉంటుంది. దాంట్లో మనము ఆధ్యాత్మిక తత్వాన్ని నిలబెట్టలేకపోతే, భగవంతుని సేవను నిలబెట్టలేకపోతే అది పూర్తిగా కలుషితమైపోతూ ఉంటుంది అన్నది గ్రహించగలగాలి. ఇక్కడ పరమం మమ అన్న పదము ఎంతో ప్రధానమైంది. వాస్తవములకు ప్రతిదీ పరమ పురుషుని సంపదయే అయినను షడ్గుణైశ్వర్యములు కలిగిన ఆధ్యాత్మిక జగత్తుయే పరమం అని తెలుపబడినది. ఆధ్యాత్మిక జగత్తున సూర్యకాంతికి గాని చంద్రకాంతికి గాని నక్షత్రములకు గాని అవసరము లేదని నత్ర సూర్యో భాతిన చంద్ర తారకం అని కఠోపనిషత్తు సమర్థించుతున్నది. ఎందుకనగా ఆధ్యాత్మిక జగత్తు అంతయు పరమ పురుషుని స్వరూప శక్తిచే ప్రకాశింపబడి ఉండేటి చేతనే అది దివ్యధామము కేవలము శరణాగతి చేత తప్ప ఇతర సాధనములచే పొందబడదు. సో అటువంటి ఆధ్యాత్మిక ప్రపంచము కేవలము భగవంతుని శరణ పొందడం ద్వారానే పొందగలం తప్పితే ఏ ఇతర వస్తువులతోని కూడా దానిని గ్రహించగలుగుతాము అనుకోవడము అవివేకము. ఇది ఫస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్ బేసికలీ, రైట్? సరే మా ఏడో శ్లోకం కూడా ఫస్ట్ సెక్షన్ అదేనా? I think I thought 6 దాకా. ఒకసారి పాయింట్ సో ఈ ఫస్ట్ సెక్షన్ మనము ఆ విధంగా ఇవాళ డిస్కస్ చేసుకున్నాము. భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం వరకు త్యాగము శరణాగతి వలనే. సో త్యాగం అన్నది చాలా చిన్న పదం. భౌతిక ప్రపంచాన్ని వదిలించుకోవడం త్యాగంతో సంబంధం లేదు. త్యాగం అనడానికి కూడా తప్పది, అదవుతుంది కదా. అది భౌతిక ప్రపంచం నుంచి బయటపడడము త్యాగము అనుకుంటే అనుకోవడంలోనే తప్పుందేమో, కానీ బట్ ఆ భావనతో స్టార్ట్ చేయగలగాలి. అప్పుడు శరణాగతి అనేది వస్తుంది. సో ఇక్కడ అర్థమవుతుంది కదమ్మా. సో ఎప్పుడైతే ఆ శరణాగతి పొందగలడం మొదలు పెట్టగలుగుతామో అప్పుడు ఆ జీవుల తాలూకా మనుషులని ఆ పరివర్తన రావడం మొదలు పెడుతుంది. సో పరివర్తన రావడానికి 2 ప్రీరిక్విజిట్స్. ఒకటి ద సోకాల్డ్ త్యాగము, ద సోకాల్డ్ వాట్ యు కాల్ ఇట్ భౌతిక ప్రపంచం నుంచి బయటపడదామన్న ఆసక్తి, భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలని వదిలివేయగలడము, దానిని త్యాగము అనుకున్న దానికి తోడు శరణాగతి జోడించగలిగితే, లేకపోతే
అది వద్దు, ఇదొద్దు, ఇదొద్దు, ఇదొద్దు అనుకుంటూ ఒక వాక్యూమ్ లో ఉండిపోతాం తప్పితే ఆ నిజమైన గోలోకానికి, వైకుంఠ లోకానికి చేరే అర్హత అయితే సంపాదించలేదు. ఆ అర్హత రావడానికి ఆసక్తి కావాలి, భగవంతుడి మీద ఆసక్తి కావాలి, భగవంతునికి సేవ చేద్దామన్న భావన రాగలగాలి, ఆయన సేవలోనే ఆనందాన్ని పొందగలగాలి. ఇటువంటి ఆనందాన్ని అయితే మనం గొప్ప కారు కొనడంలోనో, గొప్ప ఇల్లును పొందడంలోనో, 10 మంది చేత పొగిడింపబడడంలోని మనము ఆనందాన్ని అనుభవిస్తామో, ఆ ఆనందము ఆయనకి సేవ చేయడంలోనే అనుభవించగలిగితే దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అది జీవుల్లోని పరివర్తన తీసుకొస్తుంది. మనకి ఇంకా 15-20 మినిట్స్ ఉంది కాబట్టి 7వ శ్లోకం కూడా చూద్దాం. ఇది చదువుతారా? మీ భక్తి శాస్త్రి శ్లోక. హరే కృష్ణ ప్రభుజీ. విక్రమ్ ప్రభు చదువుతారు ప్రభు? యా ప్రభు, చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. మమై వాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అనువాదము: ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. హరే కృష్ణ. సో దీనందటికి కారణం, సరే చెప్పండి ప్రభు, విక్రమ్ ప్రభు. అంతే ప్రభు, ఏం క్వశ్చన్ లేదు ప్రభు. ఈ భౌతిక జగత్తునందు జీవులందరూ నా శాశ్వత అంశాలు. ఇక్కడ మనం గ్రహించాల్సిన మమైవాంసో జీవలోకో జీవభూత సనాతన. మమైవాంసో నా యొక్క అంశములైన ఈ బద్ధ జీవులందరూ కూడా సనాతన, జీవభూత సనాతన, జీవలోకే జీవభూత సనాతన. ఈ జగత్తులో ఉండే ప్రతి జీవులందరూ కూడా నా శాశ్వత అంశములు. కానీ బద్ధ జీవనము కారణముగా మనసుతో కలిపి 6 అయిన ఇంద్రియములను ఆకర్షించి, మనకు 5 ఇంద్రియాలు ప్లస్ మనసుతో ఎందుకు కలిపేస్తున్నారయ్యా ఇంద్రియాలని ఇక్కడంటే, మనసు ఇంద్రియాల మాట వినే స్థితిలో ఉండే మనసుని షష్ఠేంద్రియము 6 ఇంద్రియములు ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణను కావిస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ మిజరీ. మనసుని ఈ ఇంద్రియాలకి బంధించేసేస్తున్నాము, ఇంద్రియాలకు వశం చేసేస్తున్నాము. షష్ఠేంద్రియ అంటే 6 ఇంద్రియాలతో కలిపి మనఃషష్ఠేంద్రియ, మనసుని కలుపుకుని 6వ వ్యక్తి కింద కలుపుకుని ఈ ఇంద్రియాలు 5+1 6 చేసేయడం వలన ఈ ప్రకృతి స్థాని కర్షతి, భౌతిక ప్రకృతులతోని కర్షతి అంటే సంఘర్షణ, తీవ్ర సంఘర్షణ, కమోషన్, అలజడి లాంటివి. అటువంటి సంఘర్షణ పొందడానికి కారణం సంఘర్షణ. అంటే ఆధ్యాత్మిక చింతన తెలుసు, కానీ భౌతిక ప్రపంచం నుంచి బయటపడలేకపోతున్నాము. ఆధ్యాత్మిక చింతన గాని భౌతిక ప్రపంచ చింతన గాని రెండు ఒకటే నీకు నువ్వు సూట్ అవుతుందయ్యా. రెండుటిని నువ్వు 2 గుర్రాల స్వారీ చెయ్యలేవు. భగవంతుడు ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు అని చెప్పుకొచ్చేసారు. అది 2 సైమల్టేనియస్ గా ఉండడానికి అవ్వదు. మరి నువ్వు ఇది ఎందుకు చూస్ చేసుకోలేకపోతున్నావు? ఎందుకు ఒకవైపే ఉండలేకపోతున్నావు? భౌతిక ప్రపంచం వైపే ఎందుకు ఉంటున్నావు అంటే, షష్ఠేంద్రియాని, మనసు ప్లస్ మనఃషష్ఠేంద్రియాని, మనసుతో కలిపిన ఈ 6 ఇంద్రియాలే నిన్ను ఆకర్షించి రకరకాల ఘర్షణలకి కారణమవుతుంది అన్నది చెప్పుకొస్తున్నారు. రైట్, చూద్దాం. ఈ శ్లోకమునందు జీవుని యథార్థ రూపమును స్పష్టముగా తెలుపబడినది. యథార్థమునకు ఈ జీవుడు దేవదేవుని శాశ్వతాంశం, అది మనం గ్రహించాల్సిన విషయం. కానీ అనగా అతడు బద్ధ జీవనమును వ్యక్తిత్వం కలిగి ముక్త స్థితి యందు ఆ దేవాది దేవునితో ఐక్యమైనని అర్థము కాదు. అతడు శాశ్వతముగా దేవాది దేవుని విడిపడియే ఉండను. ఈ విషయం సనాతన అన్న పదము ద్వారా స్పష్టపరచబడినది. వేదములను అనుసరించి దేవదేవుడు అసంఖ్యాకములైన రూపములను విస్తరించుచుండను. వానిలో
స్వరూపాంశ విస్తారణలు విష్ణుతత్వములనియు జీవులనియు విభిన్న అంశములని చెప్పబడును. అనగా విష్ణుతత్వములు స్వాంశ విస్తారణములు కాక జీవులు విభక్త విభిన్నాంశ విస్తారణములు మరియు శాశ్వత సేవకులు. శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ విస్తారణము చే రాముడు, నరసింహదేవుడు, విష్ణుమూర్తి ఇంకాను అనేక వైకుంఠాధిపతులుగా వివిధ రూపములతో వైకుంఠ లోకములందు వ్యక్తమవుచున్నారు. విభిన్నాంశములైనట్టి జీవులు శాశ్వతముగా తమ వ్యక్తిత్వమును కలిగి ఉందరు. దేవాది దేవుని స్వరూపాంశ విస్తారములు నిత్యములై ఉండినట్లే భగవానుని విభిన్న అంశములైన జీవులు కూడా తమ వ్యక్తిత్వమును కలిగి ఉందరు. దేవాది దేవుని విభిన్న అంశములుగా జీవుడు భగవంతుని గుణ లక్షణములను స్వల్ప మాత్రముగా కలిగి ఉందరు. అట్టి లక్షణములలో స్వతంత్రం అన్నది ఒకటి. అనగా ప్రతి జీవు కూడా స్వంత వ్యక్తిత్వం మరియు స్వల్పమైన స్వాతంత్రమును కలిగి ఉన్నాడు. అట్టి స్వల్ప స్వాతంత్రమును దుర్వినియోగపరుట చేతనే అతడు బద్ధుడగును, స్వద్వినియోగపరుటచే విముక్తుడగును. సో మనకుండే భగవంతుని శాశ్వత అంశములు అయినా సరే మనకుండే చిన్న స్వేచ్ఛ, ఆ ఫ్రీడమ్ని ఎటు వాడుతాము అన్న దానిపై ఆధారపడి ఉన్నాం. ఆ ఫ్రీడమ్ని షష్టేంద్రియాలకి, మనసుతో కలిపిన షష్టేంద్రియాలకి బందీం చేస్తున్నామా, సద్వినియోగపరుచుకుని విముక్తులం అవుతున్నామా, నిజస్థితిని అర్థం చేసుకుని దీంట్లోంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నామా అన్నది గ్రహించగలగాలి. ఈ బంధం ముక్త స్థితులన్నిటి రెండిటి యందును జీవాత్మ దేవాది దేవునితో గుణైక్యమును శాశ్వతముగా కలిగి ఉందను. ముక్త స్థితి యందు అతడు ఈ భౌతిక స్థితి నుండి విముక్తులై శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవ యందు నెలకొని ఉన్నాడు. కానీ బద్ధ స్థితి యందు భౌతిక ప్రకృతి త్రిగుణములచే ప్రభావితుడై భగవంతుని దివ్యమైన ప్రేమయుక్త సేవను విస్మరించాడు. దానికి ఫలితముగా అతడు ఈ భౌతిక జగత్తునందు జీవితమునకై తీవ్ర సంఘర్షణను కావింపవలసి వచ్చింది. మానవులు, శునకములు, మార్జనములు, జంతువుల వంటి జీవులే కాకుండా భౌతిక జగత్తును పరిపాలించే బ్రహ్మ, శివ, విష్ణువు కూడా శ్రీకృష్ణ భగవాని అంశలే. భగవాని అంశలందరూ శాశ్వత వ్యక్తీకరణలే గాని తాత్కాలిక వ్యక్తి రూపములు కారు. ఇక్కడ తీవ్రముగా సంఘర్షణ చేయుచుండను అన్న అర్థము కలిగిన కర్షత అనే పదము మిక్కిలి ప్రధానమైనది. బద్ధజీవుడు ఇనుప గొలుసుతో బంధించబడినట్లు అతడు తన అహంకారం చే బంధింపబడి ఉన్నాడు. భౌతిక జీవితమునందు అతనిని నడిపించు ముఖ్య సాధనము మనస్సు. ఇంద్రియములలో ముఖ్యమైనట్టి అట్టి మనస్సు సత్వగుణమునందు ఉన్నప్పుడు అతని కార్యములు యోగ్యమైనవిగా ఉండును. రజోగుణమునందున్నప్పుడు అతని కార్యములు దుఃఖపూరితములై ఉండును. మనసు తమో గుణమునందున్నప్పుడు అతడు జంతు జాతుల్లో ప్రవేశించను. సో మనం ఇదంతా కూడా కిందటి చాప్టర్ లో చదువుకున్నాము. మన మనస్సు స్థితి ఎట్లుంటే దాని ప్రకారం ఈ శ్లోకముల బద్ధ జీవులు మనసు ఇంద్రియములతో కూడిన భౌతిక దేహములతో కప్పబడి ఇందుననియు ముక్తులైనప్పుడు అట్టి దేహం, అట్టి భౌతిక ఆచ్ఛాదనము నశించి అతడు ఆధ్యాత్మిక దేహం వ్యక్తమగునని స్పష్టమగుచున్నది. మాంద్యాది నాయన శృతినందు సవా ఏవ బ్రహ్మనిష్టాయుధం శరీరం మత్యమతి సృజ్య బ్రహ్మాభిసంపత్య బ్రహ్మణ పశ్యతి బ్రాహ్మణ శృణోతి బ్రహ్మణైవేదం సర్వమనుభావతి. జీవుడు భౌతిక దేహఛాదమును విడిచి ఆధ్యాత్మిక జగత్తును చేరినప్పుడు తన ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని అట్టి ఆధ్యాత్మిక దేహముతో అతను దేవాది దేవుని ప్రత్యక్షముగా దర్శింపగలడు, దేవాది దేవునితో ముఖాముఖి సంభాషింపగలడు, వినగలడు, మరియు అతనిని యథార్థముగా అవగాహన చేసుకొనగలడు అని తెలుపబడినది. వసంతి యత్ర పురుష సర్వే వైకుంఠమూర్తయ అని శ్రీమద్ భాగవతం నందు తెలుపబడినట్లు భగవద్ధామం ప్రతి ఒక్కరూ దేవాది దేవుని దేహము వంటి లక్షణములు గల దేహమును కలిగి ఉందరు. దేహ నిర్మాణముకు సంబంధించినంత వరకు ముక్త జీవులను మరియు విష్ణుమూర్తులను నడుమ ఎట్టి భేదమును లేదు. దేహ నిర్మాణం సంబంధించినంత వరకు ముక్త జీవులకును మరియు విష్ణుమూర్తులకు నడుమ ఎట్టి భేదము లేదు. కనుక ముక్తి పొందిన తర్వాత జీవుడు దేవాది దేవుని కృపచే ఆధ్యాత్మిక దేహమును పొందగలుగును. ఈ శ్లోకన మమైవాంస దేవదేవుని భిన్న అంశలని పదము కూడా మిక్కిలి ప్రధానమైనది. ఇక్కడ దేవదేవుడు అంశభాగం అనగా భిన్నమైన భౌతిక వస్తువు యొక్క విరిగిన ఏదో భాగము వంటిది కాదు.
ఆత్మను ఛేదింపలేమని ద్వితీయాధ్యాయం నుంచి మనం తెలుసుకుంటాం. కనుక ఈ అంశభాగమును భౌతికముగా అవగాహన చేసుకున్నట్టు సాధ్యము కాదు. ఆత్మ ముక్కలుగా చేయబడి తిరిగి అతుకుటకు వీలయ్యేది భౌతిక పదార్థము కాదు. సనాతన అనే సంస్కృతి ప్రయోగము వాడబడుచుచే ఆ భౌతిక భావన ఇక్కడ సరిపోదు. అది నిత్యమైనది. ద్వితీయాధ్యాయపు ఆరంభమున దేహినోస్మిత్ యథాదేహి అనే శ్లోకము ద్వారా ప్రతి దేహమునందు భగవానుని అంశ అయిన ఆత్మ నిలిచిందని కూడా తెలుపబడింది. అట్టి అంశభాగము దేహబంధము నుంచి విముక్తి పొందినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందు ఏదైనా ఒక ఆధ్యాత్మిక లోకమున తన పూర్వపు ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకుని దేవాది దేవుని సహచర్యమును అనుభవించింది. బంగారమునందుల భాగము కూడా బంగారమే అయినట్లు దేవాది దేవుని అంశ అయినందున జీవుడు అతనితో గుణైక్యమును కలిగి ఉండినని ఇక్కడ మనము అవగాహన చేసుకోవాలను. సో ఈ శ్లోకం నుంచి గ్రహించాల్సినవి రెండు గొప్ప విషయాలు. ఒకటి, మన నిజస్థితి ఏమిటి. రెండు, ఆ స్థితికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, ఆ నిజస్థితి నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నాము. భగవంతుడు క్లియర్ గా చెప్పుకొస్తున్నాడు, మమయవాంస జీవలోకి, అన్ని కూడా నా అంశాలే. కానీ మనస్సష్టేంద్రియాన్ని, మనసు ఈ ఇంద్రియ ఆనందముతోని దాని వలన మనము తీవ్ర సంఘర్షణకి గురి అవుతూను భౌతిక ప్రపంచంలోనే మిగిలిపోతున్నాము. ఎప్పుడు ఎలా మిగిలిపోతున్నాము, ఫర్ ఎవర్ ఇటర్నల్ గా మిగిలిపోయే స్థితిని మనము తెచ్చుకుంటున్నాము. అటువంటి స్థితి మనకి ఎందుకు వస్తుంది అంటే కేవలము మనసుని ఇంద్రియాలని ఆనందపరచాలి అన్న భావన వల్ల. సో ఈ జ్ఞానము మనల్ని ఏమి చేయాలయ్యా, జ్ఞానయోగం ఏమి చేయాలయ్యా అంటే ఈ మనసు ఇంద్రియాలు తాలూకా స్వల్ప కోరికలు, టెంపరీ డిజైర్స్, తాత్కాలిక కోరికలతోని శాశ్వత బంధం ఎట్లా అయిపోతుందో, ఒక తాత్కాలిక కోరిక ఒక శాశ్వత బంధానికి ఎట్లా కారణం అయిపోతుందో గ్రహించడానికి ఈ జ్ఞానం ఉపయోగపడగలగాలి. సో మనకుండే చిన్న కోరికలు, చిన్న ఆశలు, చిన్నవి అవి అహంకార భావంతో వస్తున్నవి. అహంకారం మనసు ఇంద్రియాల్ని పాలిస్తే అవి చిన్న కోరిక కాస్త మనల్ని పెర్మనెంట్ గా భౌతిక ప్రపంచంలో ఉండిపోయే స్థితికి తీసుకొస్తుంది. దీనికి కారణము మనకున్న స్వేచ్ఛ మనకుండే వ్యక్తిత్వంలో భాగము. దానిని దుర్వినియోగపరుచుకుంటున్నామో సద్వినియోగపరుచుకుంటున్నామో అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం కోసం ఈ చాప్టర్ ఉపయోగపడగలగాలి. మనం ప్రతిబింబం మనం చూసుకోవడం కోసం మనం ఈ చాప్టర్ ఉపయోగపడగలగాలి. ఇట్స్ ఎ రిఫ్లెక్టివ్ చాప్టర్. ప్రతిదానికి రిఫ్లెక్షన్ చూపించగలిగే చాప్టర్ వేసుకోగలగాలి. సరే, ఓకే. సో ఇక్కడతో ఆపుదాము. సో నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ఫర్దర్. సో ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. గురూజీ, ఒక క్వశ్చన్. దీంట్లో వన్ ఆఫ్ ద పాయింట్, రెండు కుదరవు అనే పాయింట్ ఒకటి ఉంది కదా గురూజీ. అవును. అంటే ఆధ్యాత్మికం వైపు ఎలా ఉండాలి, భౌతికం వైపు ఎలా ఉండకూడదు అనేది మనం చాలాసార్లు విన్నాం కదా గురూజీ. ఎండ్ ఆఫ్ ద డే అది ఒక్క దేవాదేవుడితోనే వీలవుతుంది అని అలా అన్నీ వస్తున్నాయి గురూజీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే రెండు మాత్రం కుదరవు అనే ఇది ఒకదానికొకటి భిన్నముగా ఉన్నాయి, రెండు పక్క పక్కన లేవు. అది గ్రహించాలి. ఎగ్జాక్ట్లీ. సైడ్ బై సైడ్ కాదు, టోటల్ ఆపోజిట్ ఇది. కానీ మనం కానీ ఇనీషియల్గా రెండు అంటే ఇది ఎక్కడ ఎండ్ ఆఫ్ ద డే, సారీ గురూజీ అడగడం రాట్లా, అంటే కోరిక అనేది కాన్స్టెంట్గా ఉంటుంది మనకి అనేది ఉంది. ఆ కోరికనే మనం దేవుడి వైపు మలుచుకోవాలి అనేదేనా ఇక్కడ కూడా రిఫర్ చేస్తుంది. ఎందుకంటే రెండు ఒకే ప్లేస్లో ఉండటానికి వీలు లేదు, రెండు ఆపోజిట్స్ అనేది డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ కదా గురూజీ. ఇప్పుడు వరకు కో ఎగ్జిస్ట్ అనే ఒక పర్సంటేజ్ మైండ్లో ఉంది. అది నాట్ బికాజ్ మీరు చెప్పారని కాదు, అంటే ఇది వచ్చిందని కాదు, బట్ సంహౌ మనుషులుగా అలా ఆలోచిస్తూ ఉన్నాను. బట్ రైటే కదా, టోటలీ ఆపోజిట్ కదా అన్నట్టు వచ్చింది గురూజీ.
అంతే ప్రభు, కరెక్ట్, మీరు చెప్పిందంతే కరెక్ట్. రెండు కోఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కోఎగ్జిస్ట్ కష్టము, రెండు కోఎగ్జిస్ట్ కష్టము. ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండాలి మనకి శరీరం ఉన్నంత కాలం, ఉంటూ దీనికి అంటుకోకుండా ఉండగలగాలి. దానికోసం సో దీన్ని అంటుకుని ఉండడం కోఎగ్జిస్టెన్స్ లో కోఎగ్జిస్టెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నామా, ఉంటూ కోఎగ్జిస్టెన్స్ అవ్వదు అని గ్రహించి అతీతంగా ఉండగలుగుతున్నామా, అది మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. రైట్ ప్రభు, రైట్. సో ట్రూ గురుజీ. ఎస్, మీరు చెప్పిందంతా అబ్సల్యూట్లీ రైట్ ప్రభు. కోరికని భగవంతుని చేరుకోవాలని కోరికగా మలుచుకోవడం వలన కోఎగ్జిస్టెన్స్ నుంచి బయటపడిపోతుంది. So there is still some element of coexistence. The element of coexistence is కోరిక is still common for both basically. కోరిక అనేది కామన్, అదే వ్యక్తిత్వం, అదే స్వాతంత్రం, అదే స్వాతంత్రము వ్యక్తిత్వము. ఆ వ్యక్తిత్వం రెండిట్లోనే ఉంది, ఆ వ్యక్తిత్వం రెండిట్లోనే ఉంది. ఆ వ్యక్తిత్వాన్ని కంప్లీట్ గా యూ హ్యావ్ టు లుక్ అరౌండ్ కాదు, లుక్ ఆపోజిట్ బేసికల్లీ. అటు ఇటు చూడడం కాదు, కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో చూడగలిగే స్థితికి ఎదగలగాలి. Yeah. Yes, but still you have to live in materialistic world only, right? మనం శరీరం ఉన్నంతకాలం ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండి అటు చూస్తూ ఉండగలగాలి, ఇక్కడుండి భౌతిక ప్రపంచం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ని నలిఫై చేసుకుంటూ నిలబడగలగాలి, దాన్ని రిఫ్లెక్ట్ చేయగలగాలి. చాప్ట్ ఆ రిఫ్లెక్షన్ మనం అశ్వధ వృక్షం బేసికల్గా. Yes, Guruji. Yeah. Yeah. గుడ్ చాప్టర్ ప్రభు, గుడ్ శ్లోకాలు ఇవన్నీ కూడా ఇక వెళ్తున్న కొద్దీ ఇంకా కల్మినేటింగ్ స్టేజ్ మాట. ఇట్స్ లైక్ యునో మూవీ గెట్స్ ఇంట్రెస్టింగ్ when it goes closer to climax basically, right? Yeah. Then it's like that, like when you're preparing for an exam, all different aspects conclude to, then last chapters are always like application of many things basically, right? It's like that basically. ఇంకా ఇక్కడ ఇంకా సటిల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా సటిల్ గా ఇంకా 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 సూక్ష్మ దర్శనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ చాప్టర్స్ ముందుకు వెళ్తున్న కొద్ది జ్ఞానయోగం అంటే సూక్ష్మ దర్శనం, మనల్ని మనం మైక్రోస్కోప్ లో చూసుకోవడానికి ఉపయోగపడాలి. Yes, Guruji. సరేనా? సరే, హరే కృష్ణ. సో ఇక్కడతో ఆపుతున్నానమ్మా. సో లెట్స్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్, రైట్? ఆల్ ద బెస్ట్ అమ్మా, సుజాత మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. enjoy your next 36 hours basically. అమ్మా మాతాజీకి దీక్ష అన్నారు కదా, రేపా అమ్మా? రేపు యుఎస్ లో మంగళవారం. కృష్ణ మాతాజీ, హరే కృష్ణ అమ్మా. ప్లీజ్ ప్రే ఫర్ మీ మాతాజీ, చాలా టెన్షన్ గా ఉంది. ఒక్కోసారి అమ్మా మహారాజుకి ఇంత క్లోజ్ గా రావడము ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి కూడా అవ్వచ్చు. You might never again get an opportunity to get so close to Maharaj. In US it is a lot more possible, India la kantana, but so బట్ స్టిల్ ఇంత ఎదురు బదురుగా ఉండే ఛాన్స్ రాదు కదా ప్రభుజీ, మరి ఇదిగా కూర్చుని అంత ఛాన్స్. సేవ కూడా అక్కడ బాగా చేస్తున్నారు, సేవ కూడా బాగా దొరుకుతుంది, మహారాజుల దగ్గరగా ఉండగలుగుతున్నారు. ఆయన ఊరుకుంటారేటమ్మా, తీసుకుంటారు దగ్గరికి. వనమాలి ప్రభు కూడా వస్తున్నారమ్మా. వనమాలి ప్రభు ఇక్కడ ఆల్రెడీ న్యూయార్క్ లో 60th శ్రీల ప్రభుపాదుల వారి అరైవల్ అనేదో ఫెస్టివల్ చేస్తున్నారు ప్రభుజీ. ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నట్టున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆల్రెడీ. యుగల్ కిషోర్ ప్రభుజీకి మెసేజ్ పెట్టాను, ఆయన 2nd ఈ రోజున వెళ్ళిపోతున్నారట. ఇప్పటి వరకు న్యూయార్క్ లోనే ఉన్నారట ఆయన. మీకు నేను గిరిరాజ్ ప్రభు అడ్రస్ ఇస్తానని ఇచ్చానా, ఇవ్వలేదా? లేదు ప్రభుజీ. మీకు ఆయన మెసేజ్ పెడతాను, ఆయన డీటెయిల్స్, జస్ట్ కాంటాక్ట్ ఐ ఆల్సో పుట్ హిమ్ ఎ మెసేజ్. ఆయన అక్కడే ఉంటారు గిరిరాజ్ ప్రభు. జస్ట్ టేక్ హిస్ అసోసియేషన్ ఆల్సో. ఓకే, సుజాత మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. yes, Good luck, Mataji. so next week we'll not call her Sujata Mataji, right?
మారిపోతుంది దేవుడు. మహారాజ్జీ అంటే ఎవరు ప్రభుజీ? మంగళవారం భాగవతం క్లాస్ గా మారిపోతారు. మంగళవారం భాగవతం క్లాస్ ఇంకా అవ్వదు, ప్రాసెస్ లో ఉంది. ప్రాసెస్ లో అవునా? ఉంటారు, ఇనిషియేషన్ ప్రాసెస్ లో ఉంటారు, అక్కడ ఉంటారు. ఓకే ఓకే. ఎస్ ప్రభు, నాగా ప్రభు. మహారాజ్జీ అంటే ఎవరు ప్రభుజీ? మహారాజులు అంటే మనకి ఇస్కాన్ లోని శ్రీల ప్రభుపాదుల వారి డిసైపుల్స్, శ్రీల ప్రభుపాదుల వారు తరువాత ఇప్పుడున్న హైయెస్ట్ గురువులు అన్నమాట ఇస్కాన్ లోని. అట్లాగే మనకి ఇంచుమించు 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ దీక్షా గురువు, బేసికల్గా దీక్ష ఇచ్చి దే టేక్ కేర్ ఆఫ్ అస్ బేసికలీ ఇన్ స్పిరిచువల్ డైరెక్షన్, ఇన్ గివింగ్ స్పిరిచువల్ డైరెక్షన్. సో they give you a name, Punarjanma, second name basically, Dvijanma antar basically. So this is where your spiritual life starts, initiation process basically. మనకి డాన్స్ లో అరంగేట్రం లాగా అలాంటిది అనుకోండి పోనీ, బేసికలీ. సో దట్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ బేసికలీ. ఇక్కడి నుంచి అసలైన ప్రయాణమేమో. అసలైన ప్రయాణం. సో సుజాత మాతాజీని హిస్ గ్రేస్ హిస్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజుల వారు శిష్యులుగా తీసుకోవడానికి అంగీకరించారు బేసికలీ. సో అండ్ దెన్ హిస్ గివింగ్ ఎ న్యూ నేమ్ ఫర్ హెర్. థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సరేనమ్మా, ఇక్కడ ఆపుతున్నాను. ఆపుతున్నామమ్మా. హరే కృష్ణ. పతితానాం పావనేభ్యో వైష్ణవ నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. శ్రీల ప్రభుపాద వారికి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.